వస్తుంది. లైక్ విల్ బి కాన్ఫిడెంట్ వైల్ వర్కింగ్. మీరేం క్వెషన్స్ ఉన్నా లైక్ ట్రైనింగ్ మధ్యలో యూ కెన్ స్టాప్ అస్ అండ్ ఆస్క్. అండ్ ఆ గ్రూప్‌లో గూడా మీకు ఏ టైంలో అయినా ఎలాంటి క్వెషన్స్ ఉన్నా మీరు పోస్ట్ చేయొచ్చు. అర్థం కాకుంటే వన్స్, ట్వైస్, 10 టైమ్స్ అడగండి. సో దట్స్ హౌ ఇట్ ఈస్. సో అడ్మిన్ కోర్స్‌లో మాడ్యూల్స్ ఆహ్, విల్ స్టార్ట్ విత్ సేల్స్‌ఫోర్స్ సీఆర్ఎం అంటే ఏంటి? సేల్స్‌ఫోర్స్ అంటే ఏంటి? సీఆర్ఎం ఏంటి? దాని ఫండమెంటల్స్ ఏంటి సేల్స్‌ఫోర్స్‌లో? తర్వాత సేల్స్‌ఫోర్స్ స్ట్రక్చర్, దాంట్లో డేటా మోడల్ ఎలా ఉంటుంది? తర్వాత రిలేషన్‌షిప్స్, సేల్స్‌ఫోర్స్‌లో ఏమేమి రిలేషన్స్ ఉంటాయి? ఆహ్, దిస్ ఆల్ విల్ గో ఇన్ డీటెయిల్. ఇది ఇండెక్స్ లాగా లైక్ తర్వాత సేల్స్‌ఫోర్స్‌లో సెక్యూరిటీస్ ఉంటాయి. ఆహ్, లైక్ సేల్స్‌ఫోర్స్‌ని ఎట్లా కంట్రోల్ చేయొచ్చు? ఎట్లా యాక్సెస్ చేయొచ్చు? ఏ యూజర్‌కి ఎంత యాక్సెస్ చేయొచ్చు అనేది విల్ యూజ్ దట్. కొన్ని లైక్ ఆటోమేషన్స్ ఉంటాయి. We can use some emails to send the notifications to the users. డాష్‌బోర్డ్స్ బిల్డ్ చేయొచ్చు. We can generate the reports. తర్వాత లైక్ సేల్స్‌ఫోర్స్ అడ్మిన్‌కి బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి? ఇలా ఉండాలి అనేది ఆహ్, విల్ కవర్. సో ఫస్ట్ ఆహ్, సో సేల్స్‌ఫోర్స్ అనేది ఒక క్లౌడ్ కంప్యూటింగ్ కాన్సెప్ట్. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏందంటే లైక్ హ్మ్. సింపుల్ ఇన్ ఏ వే లైక్ వితౌట్ ఎనీ ఇన్‌స్టాలేషన్ లైక్ ఏదన్నా లెట్స్ సపోజ్ ఇప్పుడు ఆహ్, మనకి అప్లికేషన్స్ ఉంటాయి గదా! స్విగ్గీ గాని, జొమాటో గాని ఏదైనా అప్లికేషన్స్. సో, ఇన్ ఆర్డర్ టు యూజ్ దట్ ఆహ్, అవి మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలి గదా! యూ కెన్ యాక్సెస్ దెమ్ ఫ్రమ్ వెబ్. బట్ కంప్లీట్‌గా యూజ్ చేసుకోవాలంటే అది మనం ఇన్‌స్టాల్ జేసుకోవాలి. కరెక్ట్? ఏ అప్లికేషన్ అయినా సరే వాటెవర్ ఇట్ ఈస్. ఓకేనా? ఇక్కడి వరకి? హలో! ఆహ్, కెన్ యూ హియర్ మీ? Yeah. యాహ్! రాజేష్ రాజు వినిపిస్తుందా బ్రో? కెన్ యూ గైస్ హియర్ అస్? వినిపిస్తుంది బ్రో. ఓకే. ఓకే. సో, ఏ అప్లికేషన్ అయినా సరే మనం అది యూజ్ చేయాలంటే ఇన్‌స్టాల్ చేసుకోవాలి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సేల్స్‌ఫోర్స్ అనేది ఒక అప్లికేషన్ అనుకోండి. లైక్ ఇట్స్ అన్ అప్లికేషన్ విచ్ క్యాన్ బి యాక్సెస్డ్ త్రూ క్లౌడ్. సో, దానివల్ల సేల్స్‌ఫోర్స్‌కి అంత డిమాండ్ వచ్చింది. లైక్ వి కెన్ యాక్సెస్ ఇట్ ఫ్రమ్ ఎనీవేర్, ఎనీ డివైస్ అండ్ ఎక్స్‌ట్రా హార్డ్‌వేర్స్ ఏం పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఎంత వాడితే అంతే పే చేయాలి. అండ్ సేల్స్‌ఫోర్స్‌లో ఆటోమేటిక్‌గా అప్‌డేట్స్ ఉంటాయి. ఆహ్, లైక్ వాడు మార్కెట్‌లో సస్టైన్ అవ్వడానికి వాడు 3 మంత్స్‌కి ఒక అప్‌డేట్ ఇస్తూనే ఉంటాడు. ఆ అప్‌డేట్స్ అనేటివి మనల్ని ఎలా గూడా డిస్టర్బ్ చేయవు. సో, సింపుల్ ఏందంటే ఒక నెట్వర్క్ కనెక్షన్‌తోని వి కెన్ యాక్సెస్ ద సేల్స్‌ఫోర్స్. నో నీడ్ ఆఫ్ ఇన్‌స్టాలింగ్ అప్లికేషన్స్ ఇన్ ద లోకల్ మెషిన్, సర్వర్స్ పర్చేస్ జేయడము. ఇప్పుడు అప్లికేషన్స్ ఏవన్నా ఉన్నా గూడా మనము జొమాటో గాని, స్విగ్గీ అని ఇలాంటివి లైక్ వి నీడ్ టు ఇన్‌స్టాల్ దట్ అప్లికేషన్స్ యూజ్ చేయాలి అంటే. లేకుంటే ఎంఎస్ ఆఫీస్ అలాంటి అప్లికేషన్స్. బట్ సేల్స్‌ఫోర్స్ ఈస్ నాట్ నీడెడ్. గ్లోబల్ యాక్సెస్ అండ్ సేల్స్‌ఫోర్స్ అనేది రెస్పాన్సివ్. లైక్ మొబైల్ నుంచి యాక్సెస్ చేయొచ్చు, డెస్క్‌టాప్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. లైక్ ఎనీ డివైస్ విత్ నెట్వర్క్ కనెక్షన్ ఉంటే సరిపోతుంది. వి కెన్ యాక్సెస్. సో, సో లైక్ సో, సేల్స్‌ఫోర్స్ అనేది క్లౌడ్ అప్లికేషన్. ఆన్ ప్రిమైస్ అప్లికేషన్స్ అంటే ఏంటి అంటే, లైక్ మీకు జెప్పా గదా! ఆహ్, ఎంఎస్ ఆఫీస్ అని ఏదైనా గాని లైక్ వి నీడ్ టు ఇన్‌స్టాల్ దట్ టు యూజ్ ఇట్ ఆన్ ఎ కంప్యూటర్. సో, క్లౌడ్ ఏందంటే జస్ట్ లాగిన్ ఆన్‌లైన్. దీనికేంది ఈ ఆన్ ప్రిమైస్ అప్లికేషన్స్ అంటే ఏంటి అంటే లైక్ విచ్ రిక్వైర్స్ ఇన్‌స్టాలేషన్. సో, దీనికేందంటే కాస్ట్ మనము దీని అప్లికేషన్‌కి కాస్ట్ మెయింటైన్ చేయాలి. తర్వాత దీన్ని మెయింటెనెన్స్‌కి గూడా లైక్ సర్వర్ పర్చేస్ చేయాలి. ఒక అప్లికేషన్‌ని మనం బిల్డ్ చేసుకున్న తర్వాత దాన్ని హోస్ట్ చేయడానికి దాన్ని యూజర్స్ యాక్సెస్ చేయడానికి ఒక సర్వర్‌లో పెట్టాలి గదా! లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఏదైనా అప్లికేషన్ For example, in previous times we have SAP, right, guys? యాహ్! So, if you want to use SAP, we have to maintain the local server and local hardware. Uh, so, for that, so we need to pay extra costs for the
vendor, right? And maintenance also very high. So that in this case, in Salesforce case, so that all will be eliminated. Okay, so Salesforce will provide a cloud infrastructure to maintain those, and data will also be stored on the cloud, Salesforce cloud, right? So by that, so lot of cost will be eliminated as a end user or as a enterprise. So that giving edge case to the Salesforce. Okay, understood? సో లైక్ ఇక్కడ వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా రాజేష్? అర్థమైందా అసలు సేల్స్ ఫోర్స్ అంటే ఏందో? లైక్ Yeah. సో అప్డేట్స్ అనేటివి కూడా ఆటోమేటిక్గా ఉంటాయి. వీ కెన్ యాక్సెస్ ఎనీవేర్ ఎనీ డివైస్ ఆన్ So ప్రిమైజ్ అప్లికేషన్. Salesforce will provide for 4 months, so it will provide one update, spring, summer, winter, like that. So they will upgrade those features or add new features to sustain the market competitions. Okay, and also the payment, the purchasing of the Salesforce product will be per user. There will be charge per user, and there are different editions for the Salesforce sandboxes. I will We'll get discuss into that further. in Yeah. detail. Yeah. Yeah. So here on-premise applications. So for this on-premise applications, we need to pay some amount and we need to purchase the servers. I need to purchase the support team. ఏమన్నా లైక్ ఇఫ్ యూ సీ ఎనీ ఇష్యూస్, ఏమైనా ఇష్యూస్ వచ్చిన అప్లికేషన్స్లో, లైక్ సపోజ్ మీకు ఏదైనా అప్లికేషన్ యూస్ చేస్తున్నప్పుడు ఇష్యూ వస్తే మీరు ఆ సపోర్ట్ హెల్ప్ సెంటర్లో హెల్ప్కి వెళ్ళేసి సపోర్ట్ రేజ్ చేయడం. సో దాని గురించి అని కూడా ఆన్ ప్రిమైజ్ అప్లికేషన్స్ అంటే దే విల్ ఛార్జ్. బట్ ఫర్ సేల్స్ ఫోర్స్ నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్, ఓన్లీ వన్ అడ్మిన్ మేనేజ్ ఎవ్రీథింగ్, డౌన్ టైమ్ ఉండదు, లైక్ ఫుల్ మొబైల్ ఫంక్షనాలిటీ అండ్ బేస్డ్ ఆన్ ద యూజర్స్. సో దట్స్ హౌ ఇట్ ఈస్ ఆన్ ప్రిమైజ్ ఆన్ డిమాండ్ అప్లికేషన్. సో సేల్స్ ఫోర్స్ అనేది ఆన్ డిమాండ్. సో ఇది ఏంటి అంటే లైక్ క్లౌడ్, విత్ క్లౌడ్ ఇంటర్నెట్ వీ కెన్ యాక్సెస్. If you see like on premise applications requires the installation of the device, like mobile apps, antivirus, etc. Whereas on demand applications are cloud applications, won't require any installation inside the local device. So Salesforce అనేది on demand application. Just uh, we can access the Salesforce with the URL. That's it. Just like a Gmail, guys. So we are using the Gmail, right, on cloud. Gmail also is an application, correct? So, Yeah. which one? So Software as a Salesforce service. doesn't have any application. Like we can directly access it with the username and password. That's all. Like now we are into Salesforce. Doesn't require to install, go to App Store and install the application, or uh, do anything like do purchase the servers or whatever it is. As an end user also, we don't need to require any, don't need to require use any application. And as well as a business user also, they don't need to install any application or purchase any service. It all maintains. So like we not only Salesforce, like cloud computing providers అనేటివి ఐటీ ఇండస్ట్రీలో చాలా ఉన్నాయి, లైక్ అమెజాన్, సేల్స్ఫోర్స్, గూగుల్, ఒరాకిల్, మైక్రోసాఫ్ట్, ఐబిఎం, ఎక్సెట్రా. సో బట్ వై లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ రిలయింగ్ ఆన్ సేల్స్ఫోర్స్ అనేది విల్ డిస్కస్. సో సేల్స్ఫోర్స్లో ఏంటి అంటే salesforce.comని మనం ఆర్గనైజేషన్ అని ఉంటాం. లైక్ ఇన్ షార్ట్, సో దిస్ ఈజ్ మై org, Salesforce org. సో సేల్స్ఫోర్స్ని మనం ఆర్గ్ అని అంటాం. లైక్ రియల్ టైంలో మీరు ఎప్పుడైనా సరే డియాక్టివేట్ ఆర్గ్. సో రియల్ టైంలో మీరు ఏదైనా సరే ఆర్గ్ అని వాడాల్సి ఉంటుంది, ఆర్గ్ అనే వర్డ్. సో దిస్ ఆర్గ్ సేల్స్ఫోర్స్ అనేది 1990లో మార్క్ బెనెఫిట్ లైక్ ఫౌండర్
ఇట్స్ ప్యూర్‌లీ రెంటల్ బేసిస్‌లో లైక్ సేల్స్‌ఫోర్స్‌ని ఆఫర్ చేస్తాడు. లైక్ ఇక్కడ వీటికి మన దానికి సేల్స్‌ఫోర్స్‌కి డిఫరెన్స్ ఏంది అంటే ఆహ్, వి నీడ్ టు పర్చేస్ దిస్ అమెజాన్ గాని, గూగుల్ గాని ఇవి మోస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ రెంటల్ బేసిస్‌లో ఉంటాయి. వి నీడ్ టు పర్చేస్ ఇట్ అట్ వన్ టైమ్. ఇదేంటంటే మంత్లీ రెంటల్ బేసిస్‌లో ఆహ్, లైక్ వి కెన్ గెట్ ఇట్. లైక్ మనం రెంటల్ హౌస్‌లో ఎలా ఉంటామో అట్లా మంత్లీ రెంట్ పే చేసి, సో, ఇన్ ది సేమ్ వే రెంటల్ బేసిస్‌లో మనము అమౌంట్ లైక్ పర్ మంత్, పర్ ఇయర్ అట్లా బిల్లింగ్ చేసి వి కెన్ యూజ్ దట్. సో, సేల్స్‌ఫోర్స్‌లో లైక్ సేల్స్‌ఫోర్స్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 క్లాసిఫికేషన్స్. ఇక్కడ చూద్దాం. So 3 classification. One is SaaS, and the other one is PWAS and IWAS. సో, ఇవేంటి అంటే లైక్ సాస్ అంటే సేల్స్‌ఫోర్స్ మన మీద ఎప్పుడైతే లైసెన్స్ తీసుకుంటామో, ఎప్పుడైతే పర్చేస్ చేస్తామో, వాడొక సా సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్ ఇస్తాడు. వాడొక సాఫ్ట్‌వేర్ ఇస్తాడు. లైక్ ఎగ్జాంపుల్ ఆహ్, మీరు ఇప్పుడు ఏదైనా జీమెయిల్ అప్లికేషన్ తీసుకున్నా, అది పర్చేస్ చేసినప్పుడు వాడొక ఇంటర్ఫేస్ ఇస్తాడు. వాడొక సాఫ్ట్‌వేర్ చేసిస్తాడు. లైక్ మెయిల్స్ సెండ్ చేయడానికి, మెయిల్స్ రిసీవ్ అవ్వడానికి, లైక్ మెయిల్స్ మెయింటైన్ చేయడానికి అవన్నిటికి ఒక సాఫ్ట్‌వేర్ ఎట్లయితే ఇస్తాడో, సేల్స్‌ఫోర్స్ గూడా ఒక డిఫైన్డ్ సాఫ్ట్‌వేర్ ఇచ్చేస్తాడు. లైక్ టు యూజ్ ద సేల్స్‌ఫోర్స్ అప్లికేషన్. దట్ ఈస్ కాల్డ్ సీఆర్ఎం. కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్మెంట్ సీఆర్ఎం అంటే. సో, ఇక్కడ సేల్స్‌ఫోర్స్ సీఆర్ఎం ఈస్ ద వరల్డ్స్ ఫస్ట్ క్లౌడ్ సీఆర్ఎం. సో, క్లౌడ్ కాన్సెప్ట్ అని తీసుకొచ్చిందే సేల్స్‌ఫోర్స్ క్లౌడ్ సీఆర్ఎం అనేది. సో, ఇక్కడ ఏంటి అంటే లైక్ విత్ దిస్ సేల్స్‌ఫోర్స్ వి కెన్ మెయింటైన్ ద మనకేదైనా కస్టమర్స్ ఉన్న లైక్ వాళ్ళ ఎండ్ టు ఎండ్ వి కెన్ ఆహ్, డూ విత్ సేల్స్‌ఫోర్స్. లైక్ వి కెన్ ఆటోమేట్ ఆల్ ద థింగ్స్. ఇది సాఫ్ట్‌వేర్. నెక్స్ట్ ప్లాట్‌ఫార్మ్ అంటే ఏంటి అంటే లైక్ వాడొక సాఫ్ట్‌వేర్ ఇచ్చేసాడు. దట్స్ ఫైన్. నెక్స్ట్ దాన్ని మనం ఎన్హాన్స్ చేసుకోవాలి అంటే లైక్ ఆ సాఫ్ట్‌వేర్‌లో మనకి రిక్వైర్మెంట్ ఉన్న కస్టమ్ అప్లికేషన్స్ లైక్ వాడేంటి అంటే వాడొక సాఫ్ట్‌వేర్ ఒక అప్లికేషన్స్ ఇచ్చేస్తాడు. సేల్స్ అప్లికేషన్, సర్వీస్ అప్లికేషన్ అని. కానీ మనకి మనం యూజ్ చేసే ప్రాజెక్ట్స్ లాగుండయి గదా! మనం యూజ్ చేసే ప్రాజెక్ట్‌లో లైక్ ఇన్స్యూరెన్స్ అప్లికేషన్స్ ఉంటుంది. లైక్ మెడికేర్ అప్లికేషన్స్, హెల్త్ కేర్ అప్లికేషన్స్. సో, ఆ అప్లికేషన్స్ అన్నీ మనం బిల్డ్ జేసుకోవాలి అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ప్లాట్‌ఫార్మ్. వాడు ప్లాట్‌ఫార్మ్ కూడా ఇస్తాడు. ఆ ప్లాట్‌ఫార్మ్ అనేది ఏంటి అంటే కస్టమ్‌దేదైనా బిల్డ్ చేసుకోవాలంటే వి క్యాన్ డూ విత్ ఫోర్స్ డాట్ కామ్ ప్లాట్‌ఫార్మ్. దాన్ని ఫోర్స్ డాట్ కామ్ ప్లాట్‌ఫార్మ్ అంటాం. లైక్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్, ఇన్స్యూరెన్స్ అప్లికేషన్స్. ఈ కస్టమ్ బిల్డ్ చేసుకోవడానికి ఆహ్, విత్ ద హెల్ప్ ఆఫ్ అడ్మిన్ అండ్ యాస్ వెల్ యాస్ వి హావ్ సమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఇప్పుడు మీరు స్క్రిప్టింగ్‌లో అన్నారు గదా! సో, వీడు గూడా ఒక అపెక్స్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇస్తాడు. లైక్ ఇట్స్ బేస్డ్ ఆన్ ద జావా. సో, ఇది యూజ్ చేసి వి క్యాన్ ఆహ్, బిల్డ్ ద అప్లికేషన్స్. ఐ మీన్ వి క్యాన్ బిల్డ్ డైరెక్ట్‌లీ విత్ ద అడ్మిన్. ఆ అప్లికేషన్‌ని ఏమన్నా ఎన్హాన్స్ చేసుకోవాలన్నా లైక్ ఔట్ ఆఫ్ ద బాక్స్ ఎళ్ళాలన్నా వి క్యాన్ డూ దట్ విత్ కోడింగ్. అండ్ విజువల్ ప్రోగ్రామింగ్ అనేది ఏంటి అంటే ఫ్రంట్ ఎండ్‌లో బట్ నౌ వి ఆర్ నాట్ యూజింగ్ దిస్. వి ఆర్ టోటల్లీ రిలయింగ్ ఆన్ ఎల్‌డబ్ల్యూసీ అండ్ ఆరా. సో, ఫ్రంట్ ఎండ్‌లో ఆహ్, లైక్ ఇప్పుడు ఇది ఉంది గదా! లైక్ ఈ ఫ్రంట్ ఎండ్‌లో ఈ బాడీ, ఈ టెక్స్ట్ ఇదంతా డిజైన్ చేయనీకే వాడొక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇస్తాడు. దట్ ఈస్ కాల్డ్ ఎల్‌డబ్ల్యూసీ ఆర్ ఆరా. ఈ తర్వాత ఈ బ్యాక్ ఎండ్‌లో లైక్ ఏదన్నా డేటా తెచ్చుకోవాలి అన్నా, డేటా లైక్ రిట్రీవ్ చేయాలన్నా వి క్యాన్ డూ విత్ దట్ విత్ అపెక్స్. నెక్స్ట్ సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫార్మ్ అయిపోయింది గదా! ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే సింపుల్ సర్వర్. సర్వర్ అనుకోండి. లైక్ ఆహ్, వాడు మనకొక అప్లికేషన్ ఇచ్చేసిండు. ఆ అప్లికేషన్‌ని ఎన్హాన్స్ చేసుకోనికి ఒక ప్లాట్‌ఫార్మ్ ఇచ్చిండు. తర్వాత సర్వర్ గూడా వాడే మెయింటైన్ చేస్తాడు. మనం ఎలాంటి సర్వర్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఎలాంటి సర్వర్ పర్చేస్ సర్వర్ అంటే మీకు ఐడియా ఉందా? లైక్ బేసిక్‌గా ఇప్పుడు ఆహ్, గోడాడీ, హోస్టింగర్ వినుంటారా? Yeah, GoDaddy idea. యాహ్! సో, ఇవన్నీ సర్వర్స్. సో, మనం ఏదైనా అప్లికేషన్స్ ఉన్నాయనుకోండి, లైక్ దే విల్ యూజ్ థీస్ సర్వర్స్ టు మెయింటైన్ దేర్ అప్లికేషన్స్. ఇప్పుడు వాళ్ళ క్లయింట్స్ ఇక్కడ చూస్తే
సో ఇక్కడ లైక్ దే విల్ హ్యావ్ దేర్ క్లయింట్స్. సో ఇవి యూజ్ చేసి వాళ్ళు దే దే విల్ మెయింటైన్ ద సర్వర్స్. గుడ్ కష్టం. సో ఈ అప్లికేషన్స్‌కి గాని లైక్ ఇవి ఇవి హోస్ట్ చేయడానికి ఇవి మనకి లైవ్‌లో యాక్సెస్ చేయడానికి, వెబ్‌లో యాక్సెస్ చేయడానికి వాళ్ళు ఈ సర్వర్ వాడతారు. బట్ మనకు సేల్స్ ఫోర్స్‌లో వి డోంట్ నీడ్ టు మెయింటైన్ ఎనీ సర్వర్. వాడొక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చేస్తాడు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్విస్. దిస్ ఈస్ కాల్డ్ సర్వర్. డేటానంతా మెయింటైన్ చేయడం గాని, ఇప్పుడు వాడిచ్చిన ప్లాట్‌ఫార్మ్ డేటాని లేకుంటే మనం బిల్డ్ చేసిన సారీ ప్లాట్‌ఫార్మ్ యూజ్ చేసి బిల్డ్ చేసిన డేటాని గాని మెయింటైన్ చేయనీకి దే విల్ మెయింటైన్ ద సర్వర్. దే విల్ హావ్ ద సర్వర్. ఆర్ ఇట్ విల్ టేక్ కేర్. సో ఇది 3 పార్ట్స్‌గా డివైడ్ ఉంటది. సాఫ్ట్‌వేర్, ప్లాట్‌ఫార్మ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. సాఫ్ట్‌వేర్ అంటే దే విల్ సేల్స్‌ఫోర్స్ వాడు ఒక సాఫ్ట్‌వేర్ ఇచ్చేస్తాడు. వి కెన్ యూజ్ దట్ సాఫ్ట్‌వేర్ టు యూజ్ దట్ ఎగ్జిస్టింగ్ అప్లికేషన్స్. కస్టమ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయాలంటే వి నీడ్ టు రిలై ఆన్ ప్లాట్‌ఫార్మ్. దాన్ని అంత హోస్ట్ చేయనీకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. సో దిస్ హౌ ఇట్ ఈస్. సో ఇక్కడ ఎగ్జిస్టింగ్ సీఆర్ఎమ్స్ కూడా ఆల్రెడీ మార్కెట్‌లో ఉన్నాయి కొన్ని లైక్ పీపుల్ సాఫ్ట్‌వేర్ సీఆర్ఎమ్, షుగర్ సీఆర్ఎమ్, సేబల్ సీఆర్ఎమ్, సో ఎక్సెట్రా ఇవి కొన్ని ఉన్నాయి. లైక్ వీటితో సేల్స్‌ఫోర్స్ ఎట్లా కాంపిటీట్ అయితది అంటే లైక్ ద ఫస్ట్ థింగ్ ఈస్ ఇట్స్ ఫస్ట్ ఇంట్రొడ్యూస్ క్లౌడ్ సీఆర్ఎమ్. అండ్ అదర్ వన్ ఈస్ అది రెంటల్ బేసిస్‌లో సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తది. వేరస్ అదర్ సీఆర్ఎమ్స్ విల్ నాట్ డూ అంత అన్ని ఫీచర్స్ రెంటల్ బేసిస్‌లో ప్రొవైడ్ జేయయి. వి నీడ్ టు పర్చేస్ ఇట్ ఫర్ లైఫ్ టైమ్. సో అలా ఉంటుంది. నెక్స్ట్ హ్మ్. సో నెక్స్ట్ వచ్చేసి సేల్స్ ఫోర్స్ ఎడిషన్స్. లైక్ ఎడిషన్స్ అంటే ఏంటి అంటే లైక్ సేల్స్ ఫోర్స్‌లో ఇప్పుడు మనం విండోస్‌లో ఎట్లుంటది అల్టిమేట్ ఎడిషన్ అట్లనే ఇప్పుడు ఉంటాయి గదా! లైక్ వేరియస్ ఎడిషన్స్. ఆ ఎడిషన్స్ బట్టి సేల్స్ ఫోర్స్ డిసైడ్స్ ఏమేం ఫీచర్స్ యాక్సెస్ ఇయ్యాలి, ఏమేం ఫీచర్స్ యాక్సెస్ ఇయ్యొద్దు. బేస్డ్ ఆన్ దిస్ ఎడిషన్ సేల్స్ ఫోర్స్ డిసైడ్స్. సో ఇందులో పెయిడ్ ఎడిషన్స్ ఉంటాయి. లైక్ పెయిడ్ ఎడిషన్ దీస్ ఎడిషన్స్ క్యాన్ బి యాక్సెస్డ్ బై యూజర్స్ పేయింగ్ ద రెంటల్ అమౌంట్ టు ద వెండర్. లైక్ 5 ఎడిషన్స్ ఉంటాయి. స్టార్టర్ ఎడిషన్. ఇట్ ఆఫర్స్ బేసిక్ సీఆర్ఎం ఫంక్షనాలిటీస్. సో బేసిక్ సీఆర్ఎం అంటే సాస్ సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్విస్. ఓన్లీ సాసే ఇస్తాడు వీడు. మనం కస్టమ్‌గా ఏమన్నా జేసుకోవాలన్నా చేయలేం. ఇట్ డోంట్ ప్రొవైడ్ ఎనీ కస్టమైజేషన్స్ యూజింగ్ Force.com. ఇట్ ఈస్ డిజైన్డ్ ఫర్ స్మాల్ ఆర్గనైజేషన్స్. దాని ప్రైసింగ్ ఎక్సెట్రా, ఎక్సెట్రా. స్టోరేజ్. నెక్స్ట్ ప్రొఫెషనల్ ఎడిషన్. ఇందులో ఏంటంటే సీఆర్ఎం ఫంక్షనాలిటీస్ ఉంటాయి. వి కెన్ ఎన్హాన్స్ సమ్ ఫీచర్స్ యూజింగ్ కొన్ని కాన్ఫిగరేషన్ చేసి కొన్ని ఫీచర్స్ ఎన్హాన్స్ చేసుకోవచ్చు. బట్ Force.com ప్లాట్‌ఫార్మ్ సపోర్ట్ ఉండదు. లైక్ దాని ప్రైస్ మంత్లీ యూజర్ బేసిస్‌లో ఇదంతా వీడిస్తాడు. బట్ ఇక్కడ ఏంటి అంటే ఈ చార్జ్ అనేది ఇప్పుడు సేల్స్ ఫోర్స్‌లో యూజర్స్ అని ఉంటారు. లైక్ యూజర్స్ యూజ్ చేసేవాళ్ళు సేల్స్ ఫోర్స్ యూజ్ చేసేవాళ్ళు రియల్ టైమ్. సో యూజర్ బేసిస్‌లో వాడు చార్జ్ చేస్తాడు. ఈ ఫీచర్స్ అన్నీ ఇచ్చి ఒక యూజర్‌కి ఇంత అని చార్జ్ చేస్తారు. వీళ్ళంతా సేల్స్ ఫోర్స్ యూజర్స్. నెక్స్ట్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్. ఇట్ ఆఫర్స్ సీఆర్ఎం ఫంక్షనాలిటీస్ అండ్ ఆల్సో Force.com. సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్విస్ ఇస్తాడు. దాంతో పాటు ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్విస్ ఇస్తాడు. సో దట్ వి క్యాన్ బిల్డ్ సమ్ కస్టమ్ అప్లికేషన్స్. సో దీనికి చార్జ్ చూడండి డిఫరెన్స్ ఉంటది. ఇది $85 పర్ మంత్ పర్ యూజర్. ఈ ప్రైసింగ్ అనేది $165 పర్ మంత్ యూజర్. నెక్స్ట్ అన్‌లిమిటెడ్ ఎడిషన్. సో మోస్ట్‌లీ రియల్ టైమ్ మనం యూజ్ చేసే ఆర్గ్స్ అన్నీ అన్‌లిమిటెడ్ ఎడిషనే ఉంటాయి. లైక్ ఇందులో ఏంటంటే అన్‌లిమిటెడ్ లైక్ ఆహ్, ఎనీ అన్నీ లైక్ సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్విస్ ఉంటది. ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్విస్ ఉంటది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంటది. లైక్ వి క్యాన్ బిల్డ్ అన్‌లిమిటెడ్ నంబర్ ఆఫ్ కస్టమ్ అప్లికేషన్స్.
and it suits for any team size. And we can also use some integrations. Integrations అంటే ఏంటి అంటే లైక్ సపోజ్ సేల్స్ ఫోర్స్ ఉంది. నాకు సేల్స్ ఫోర్స్‌లో ఒక థర్డ్ పార్టీ సిస్టమ్ ఈజ్ లైక్ ఒక వెదర్ అప్లికేషన్ ఉంది. ఆ వెదర్ అప్లికేషన్ నుంచి నాకు వెదర్ డేటా కావాలి. లైక్ టైమ్‌లీ రైట్ నౌ వెదర్ ఎంతుంది? అదంతా వెదర్ డేటా కావాలంటే వెదర్ అప్లికేషన్‌కి మనం ఇంటిగ్రేట్ చేసుకుంటాం. ఇంటిగ్రేట్ చేసుకొని వీ కెన్ బికాజ్ అంత డేటా ఒక్క దగ్గర మెయింటైన్ చేయడం అనేది కాంప్లికేట్ అయిపోతది. సో, సేల్స్ ఫోర్స్‌లో ఇంటిగ్రేషన్స్ అనేది మోస్ట్ క్రూషియల్ పార్ట్. సో, దీనికి స్టోరేజ్ 20 జీబీ ఉంటుంది. డేటా స్టోరేజ్, ఫైల్ స్టోరేజ్ అని. తర్వాత ఫ్రీ ఎడిషన్స్ ఉంటాయి. లైక్ వాడేంటి అంటే సేల్స్ ఫోర్స్ పెయిడ్ ఎడిషన్స్ పెట్టిండు. బట్ మనం డైరెక్ట్‌గా ఫస్టే కొనలేం గదా! కొనేసి యూజ్ చేయలేం కాబట్టి వాడు ట్రయల్ పీరియడ్స్ ఇస్తాడు. లైక్ యూజువల్‌గా వేరే అప్లికేషన్స్ ఎట్లా ఇస్తాయో అట్లా ట్రయల్ పీరియడ్స్ ఇస్తాడు. ఆ ట్రయల్ పీరియడ్స్‌లో వి కెన్ గెట్ హ్యాండ్స్ ఆన్ సేల్స్ ఫోర్స్. యూజ్ చేసుకోవచ్చన్నట్టు. సో, ఇందులో ఏంటి అంటే 2 పార్ట్స్‌కుంటది. వన్ ఈస్ 30 డేస్ ట్రయల్ పీరియడ్. 30 డేస్ ట్రయల్ పీరియడ్‌లో ఏంటంటే కంప్లీట్ లైక్ అల్టిమేట్ ఎడిషన్ లాగా లైక్ ఇందులో అన్ని ఫీచర్స్ ఉంటాయి. సీఆర్ఎం ఉంటుంది. లైక్ బట్ ఇందులో ఫోర్స్ డాట్ కామ్ ప్లాట్‌ఫార్మ్ ఉండదు. ప్రో సీఆర్ఎం ఫంక్షనాలిటీస్ ఉంటాయి. లైక్ వి కెన్ యూజ్. ఈ ఫ్రీ డెవలపర్ ఎడిషన్‌లో లైక్ వి కెన్ ఆల్సో యూజ్ ఫోర్స్ డాట్ కామ్ ప్లాట్‌ఫార్మ్. సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫార్మ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. కాకపోతే స్టోరేజ్ సైజ్ జస్ట్ 5 ఎంబీ. సో, ఫ్రీ ట్రయల్ కాబట్టి అలానే ఉంటుంది. సో, నెక్స్ట్ సేల్స్ ఫోర్స్ అనేది మల్టీ టెనెంట్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటిదంటే లైక్ సేల్స్ ఫోర్స్‌లో సర్వర్స్ అని చెప్పా కదా! ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్విస్. ఆ సర్వర్స్ అనేటివి ఒక సర్వర్ ఉంది. లైక్ ఏపీ లైక్ ఏషియా పసిఫిక్ సర్వర్స్ అట్లుంటాయి. సర్వర్ టైప్స్ ఉంటాయి. సో, సర్వర్స్ అనేటివి ఒక్క సర్వర్ ఒక్కళ్ళకే వాడు స్పెసిఫిక్‌గా పెట్టకుండా ఒక సర్వర్‌ని మల్టిపుల్ పీపుల్ యూజ్ చేస్తారు. లైక్ బికాజ్ ఒక్కొక్క సర్వర్ ఒక్కొక్క వాళ్ళకి పెట్టాలి అంటే ఇట్ కాస్ట్ సమ్ హ్యూజ్ అమౌంట్. సో, దాన్ని మల్టీ టెనెంట్ ఆర్కిటెక్చర్ లాగా బిల్డ్ చేస్తాడు వాడు. షేర్డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. సింగిల్ సర్వర్ టు మల్టిపుల్ కస్టమర్స్. ఇదేమొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అపార్ట్మెంట్‌లో వాటర్ రిసోర్స్ వాడుకుంటాం కదా! సో, ఆ వాటర్‌ని అపార్ట్మెంట్‌లో అందరూ రెంటర్స్ అండ్ అపార్ట్మెంట్ ఓనర్స్ వాడుకుంటారు కదా! సో, అట్లనే ఒక సర్వర్ అనేది మల్టిపుల్ క్లయింట్స్‌కి అలాట్ అయితదనమాట. ఓకే. సో, all will use with the same amount of calculations and with the same amount of space, processing speed. Okay. Like that, the Salesforce will set up some rules to increase the processing speed and to provide good good calculation speeds and processing speeds for the clients. So, for that, Salesforce maintains the servers in 3 regions. ఒకటి నార్త్ అమెరికా రీజన్, యూరోపియన్ రీజన్ ఆర్ యూరోపియన్ మిడిల్ ఈస్ట్ ఆఫ్రికా, ఏషియా పసిఫిక్ రీజన్. సో, మనం ఎప్పుడైతే ఆర్గ్ క్రియేట్ చేసుకుంటామో లైక్ సేల్స్ ఫోర్స్‌లో దెన్ మనకొక సర్వర్ అసైన్ అయితది. లైక్ ఎగ్జాంపుల్ ఇది నా ఆర్గ్. సేల్స్ ఫోర్స్ ఆర్గ్. AP01 ఇన్స్టాన్స్. ఇది ఏషియా పసిఫిక్ సర్వర్. 61 సర్వర్ నాకు అసైన్ అయింది. సో, ఈ సర్వరే లైక్ బ్యాక్ ఎండ్‌లో నేనేమన్నా డేటా యాడ్ చేసినా, ఏమన్నా డేటా మోడిఫై చేసినా అంతా ఈ సర్వర్ స్టోర్ చేసుకుంటది. అండ్ దిస్ ఈస్ ఆల్ ఆటోమేటిక్. వి డోంట్ నీడ్ టు యు సర్వర్ ప్రోగ్రామింగ్ అవసరం లేదు. సర్వర్‌లో ఏం మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఆల్ టేకెన్ కేర్ బై సేల్స్‌ఫోర్స్. సో, 3 రీజన్స్ ఉంటాయి సర్వర్స్. నార్త్ అమెరికా, యూరోపియన్ రీజన్, ఏషియా పసిఫిక్ రీజన్. దాంతో పాటు ఏంటిది అంటే లైక్ సేల్స్ ఫోర్స్ వీడు ఇది మేజర్ పాయింట్. లైక్ ఇప్పుడు సేల్స్ ఫోర్స్‌ని ఎందుకు చూజ్ చేసుకోవాలి? అదర్ సీఆర్ఎమ్స్ కూడా ఉన్నాయి. వేరే క్లౌడ్ ప్రొవైడర్స్ కూడా ఉన్నాయి. సేల్స్ ఫోర్స్‌ని ఎందుకు చూజ్ చేసుకోవాలి అంటే లైక్ ఫస్ట్ వాడు రెంటల్ బేసిస్‌లో ప్రొవైడ్ చేస్తున్నాడు. లైఫ్ టైమ్ ఒకేసారి చార్జ్ చేయకుండా. ఇంకొకటి వాడేంటి అంటే ఆహ్, ఎవ్రీ డే హీల్ వర్క్ ఆన్ ప్రతిరోజు ఏదో ఒక అప్‌డేట్ తీసుకొని దే విల్ వర్క్ ఆన్ దట్ అండ్ డూ రిలీజెస్.
యూజువల్‌గా మనకి ప్రతి 3-4 మంత్స్‌కి ఒక రిలీజ్ ఉంటది సేల్స్ ఫోర్స్‌లో. లైక్ ఆ రిలీజెస్‌ని వింటర్ రిలీజ్, స్ప్రింగ్ రిలీజ్, సమ్మర్ రిలీజ్ అంటాం. సో, వింటర్ లైక్ ఇప్పుడు రైట్ నౌ నడిచేది వింటర్ రిలీజ్. వింటర్ రిలీజ్ అంటే ఎలా అంటే లైక్ ఈ ఈ వింటర్ నుంచి దాన్ని లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు రిలీజెస్ అని చేస్తే సేల్స్ ఫోర్స్ రిలీజెస్ సో ఇట్ యాక్చువల్లీ హ్యాపెన్స్ ఇన్ వింటర్, స్ప్రింగ్ అండ్ సమ్మర్. టిపికల్లీ ఈ అక్టోబర్ నుంచి అక్టోబర్‌లో వచ్చేది వింటర్ రిలీజ్. ఫిబ్రవరిలో వచ్చేది స్ప్రింగ్. జూన్‌లో వచ్చేది సమ్మర్. సో, 3 రిలీజెస్ ఉంటాయి. సో, ప్రతి రిలీజ్‌లో వాడు 3-4 మంత్స్‌కి కొత్త ఫీచర్స్ తీసుకొస్తూనే ఉంటాడు. అండ్ దట్ టు ఆన్ ద క్లౌడ్ బేసిస్. మనం ఏమి ఇన్‌స్టాల్ చేసుకోనవసరం లేదు ఆ రిలీజెస్‌కి. ఇట్స్ టోటల్లీ ఆన్ ద క్లౌడ్ బేసిస్. అండ్ ఆ రిలీజెస్ మనల్ని ఎలా గూడా డిస్టర్బ్ చేయవు. మనం యూజ్ చేసే అప్లికేషన్స్. అండ్ ఇంకొకటి యాస్ కొత్త రిలీజెస్ తీసుకురావడమే కాకుండా వాడు కొన్ని డీకమిషన్ కూడా చేస్తుంటాడు. సో చాలా ఇన్ దట్ కేస్ ఎవ్రీ 4 months the testing సింపుల్ team అదే will ఎన్హాన్స్‌మెంట్స్ చేస్తూ ఉంటాడు. లైక్ వాడి అప్లికేషన్‌కి ఇప్పుడు ఒక కస్టమర్ వాడి అప్లికేషన్‌లో ఉన్నప్పుడు వాడి అప్లికేషన్‌ని వదిలేసి వేరే అప్లికేషన్‌కి పోవద్దు అంటే ఏం చేయాలో లైక్ బేసికల్‌గా ఎవరైనా చేసేది. సో, వీడేంటి అంటే కొన్ని టెక్నిక్స్ ద్వారా లైక్ మంత్లీ రెంటల్ బేసిస్ ఇచ్చేసి రిలీజెస్ అని చేయడం వల్ల సో, ఎవ్రీ డే హీల్ వర్క్ ఆన్ ద లైక్ సేల్స్‌ఫోర్స్ టీమ్ వర్క్ ఆన్ ద సేల్స్‌ఫోర్స్ టు bring one or the new functionality and decommission the unused functionalities. సో, అలా చేస్తూ ఉంటారు. రిలీజెస్ సర్వర్ నెక్స్ట్ సర్వర్ చెప్పా కదా! సర్వర్‌కి 3 రీజన్స్ అని. ఒకవేళ లెట్స్ సపోజ్ మనకి సేల్స్‌ఫోర్స్ ఆర్గ్ యూజ్ చేస్తున్నాం. అట్ సమ్ పాయింట్ ఎవరన్నా లైక్ సేల్స్‌ఫోర్స్ ఆర్గ్ వర్క్ అవ్వట్లేదు. ఎందుకు మీకు రియల్ టైమ్‌లో ఆర్గ్ వర్క్ అవ్వట్లేదు. ఏమన్నా ఇష్యూ వచ్చింది. ఎందుకు వర్క్ అవ్వట్లేదు అని చెక్ చేయమన్నారు. లైక్ ఎందుకు వర్క్ అవ్వట్లేదో ఒకసారి చూసి నాకు ఇన్ఫర్మేషన్ చెప్పంటే, వి కెన్ ట్రాక్ దట్ యూజింగ్ status.salesforce.com. సో, ఇక్కడ ఏంటి అంటే సేల్స్‌ఫోర్స్ సర్వర్స్ అని ఉంటాయి. ఈ యూఆర్ఎల్ గుర్తు లేకుంటే సేల్స్‌ఫోర్స్ సర్వర్ స్టేటస్ జస్ట్ ఇలా సెర్చ్ చేసుకోండి. ఫస్ట్ లింక్ ఓపెన్ చేసేసేయండి. హియర్ విల్ హ్యావ్ ద సేల్స్‌ఫోర్స్ సర్వీసెస్. ఇక్కడ సర్వర్స్ అని చెప్పా కదా! ఇప్పుడు నా ఆర్గ్‌లో నేను నా సర్వర్ చూయించా AP61. 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 సో, నా సర్వర్ అనేది అవైలబుల్ ఉంది. సో, ఇక్కడ సర్వర్ ఒక స్టేజెస్ లైక్ అవైలబుల్ ఉందా? ఏమైనా డిగ్రేడేషన్స్ ఉన్నాయా? ఏమైనా డిస్రప్షన్స్ ఉన్నాయా? ఏమైనా మెయింటెనెన్స్ ఉందా? సో, వి ఆల్ ఇక్కడ చెక్ చేస్తే సర్వర్స్ ఏమన్నా ఇష్యూస్ ఉంటే వి కాన్ గెట్ టు నో. ఇప్పుడు మెయింటెనెన్స్‌లో చూస్తే పాస్ట్ 33 డేస్‌లో 540 ఈ లైక్ ఈ సర్వర్స్ అన్నీ మెయింటెనెన్స్‌లో ఉన్నాయి. యూఎస్ఏ సర్వర్స్ కమ్స్ అండర్ అమెరికన్స్. 3 సర్వర్ రీజన్స్ అని చెప్పా కదా! ఏషియా పసిఫిక్, యూరోపియన్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, అమెరికన్ సర్వర్స్. సో, ఇలా ఉంటుంది సర్వర్స్. హ్మ్. సో, ఇక్కడి వరకు ఏమన్నా క్వెషన్స్ ఉన్నాయా? నెక్స్ట్ విల్ స్టార్ట్ విత్ లైక్ క్రియేటింగ్ ద సేల్స్‌ఫోర్స్ ఆర్గ్. ఫ్రీ డెవలపర్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. లేకుంటే విల్ కవర్ దిస్ ఫస్ట్. ఇట్స్ బెటర్. సో, ఏమైనా ఇది క్వెషన్స్? రికార్డ్ అవుతుందా? యాహ్! రికార్డ్ అవుతుంది. ఓకే. లైక్ రికార్డింగ్ వదిలేసేయండి. లైవ్ ఇంటరాక్షన్ లైక్ ఏమన్నా క్వెషన్స్ ఉన్నా అడగండి. అర్థం కాకుంటే అగైన్ ఐ విల్ రిపీట్ దట్. అంటే ఇప్పుడు లైక్ మేము నోట్ చేసుకోవడం ఏం అవసరం లేదు కదా? నోట్ చేసుకోవడం ఏం అవసరం లేదు కదా? నోట్ ఏం అవసరం లేదు. ఈరోజు ఒక్కటే మీకు థియరీ. రేపటి నుంచి మొత్తం ప్రాక్టికలే ఉంటది. మీకు డైలీ యాక్టివిటీ ఉంటుంది.
ఓకే. ఫస్టే జస్ట్ మీకు అసలు సేల్స్ ఫోర్స్ అంటే ఏందో తెలవకుండా డైరెక్ట్ మీకు ఆర్గ్ చూయిస్తే ఇట్ విల్ బి కాంప్లికేటెడ్. లైక్ ఇప్పటి వరకి మీకు అర్థమైందా? లైక్ ఏంటి సేల్స్ ఫోర్స్ అనేది ఏంటని? అట్‌లీస్ట్ ఒక 1%. యాహ్! హ్మ్. లైక్ ఎవరైనా ఔట్ ఆఫ్ 2 లైట్‌గా ఓవర్‌వ్యూ ఇవ్వగలరా? అసలేంటి ఒక 1 వర్డ్‌లో గాని, లైక్ 1 స్టేట్‌మెంట్‌లో సేల్స్ ఫోర్స్ అంటే ఏంటి? రాజేష్ సార్. అండి. ఆ! ఐ మీన్ స్టార్టింగ్‌లో నేను మిస్ అయినాను. ఓకే. సో, సో, ఆఫ్టర్ కొంచెం మీరు చెప్పారు గదా! హ్మ్. ఆర్గ్ ఇవన్నీ అవును. అక్కడి నుంచి విన్నాను నేను. ఓకే. సో, గోడాడీ లింక్స్, క్లౌడ్ సర్వర్, క్లౌడ్ వెంట్ ఇవన్నీ యూజ్ చేస్తారని చెప్పేసి. ఓకే. అంటే సింపుల్‌గా సేల్స్ ఫోర్స్ అనేది ఇప్పుడు నా క్వెషన్ క్లౌడ్ అప్లికేషనా? యాహ్! లేకుంటే ఆన్ ప్రిమైజ్ అప్లికేషనా? క్లౌడ్ అప్లికేషన్. Cloud. క్లౌడ్. క్లౌడ్. ఓకే. సూపర్. క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్. క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్. ఆహ్, సేల్స్ ఫోర్స్‌లో ఎన్ని కేటగరీస్ ఉంటాయి? లైక్ వాడు ఎలాంటి సర్వీసెస్ అనేటివి ఎన్ని కేటగరీస్‌లో ప్రొవైడ్ చేస్తాడు? 3. 3 ఏంటేంటి అవి? SaaS, PaaS and IaaS. ఆ! పర్ఫెక్ట్. సూపర్. సాస్ అంటే ఏంటి? Software as a service, platform as a service and infrastructure as a service. అబ్రివియేషన్స్ గాకుండా జస్ట్ సాస్ అంటే లైక్ ఒక వర్డ్‌లో చెప్పు. సాస్ అంటే సింపుల్ వాడొక సాఫ్ట్‌వేర్. సాఫ్ట్‌వేర్ ఇస్తాడు మనకు. వాడొక ఓకే. సాఫ్ట్‌వేర్ ఇచ్చేసి యూజ్ చేసుకోండి అని చెప్తాడు. మనం మంత్లీ రెంట్ పే చేసినాక యూజర్ బేసిస్‌లో మంత్లీ రెంట్ పే చేసిన తర్వాత వాడొక సాఫ్ట్‌వేర్ ఇస్తాడు. సేమ్ ఇప్పుడు 'శివ' చెప్పినట్టు ఒక హౌస్ ఇస్తాడు. మనం రెంట్ పే చేస్తే ఒక హౌస్ ఇస్తాడు. దాని లోపల మనం ఏమన్నా డిజైనింగ్ చేసుకోవాలన్నా, ఎన్హాన్స్‌మెంట్స్ చేసుకోవాలన్నా అది మళ్ళా చార్జబులే గదా! సో, యాహ్! సో దాని గురించి అని మనము కస్టమ్‌గా ఏమన్నా లైక్ ఆహ్, ఫర్నిచర్ చేయించుకోవడము, ఏదన్నా చేయించుకోవడం. సో, కస్టమ్‌గా చేసుకుంటాం. సో, దాన్ని ప్లాట్‌ఫార్మ్. సో, కస్టమ్‌గా చేసుకోనీకి గూడా వాడొక ప్లాట్‌ఫార్మ్ ఇచ్చేసిండు. మనం సెపరేట్‌గా వేరోని మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అక్కడిక్కడ బోయి చేయాల్సిన అవసరం లేదు. వాడొక ప్లాట్‌ఫార్మ్ ఇచ్చేసిండు. ఆ చేసిన దాన్నంతా స్టోర్ చేసుకోనీకి ఓ సర్వర్ ఇచ్చిండు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్విస్. అలా. ఇదే సింపుల్. సాస్, పిడబ్ల్యూఎస్, ఏడబ్ల్యూఎస్ అంటే. నెక్స్ట్ ఎడిషన్స్ వచ్చేసి మనం యూజ్ చేసేది అన్‌లిమిటెడ్ ఎడిషన్. ఇది గుర్తుపెట్టుకోండి. యూజువల్‌గా మోస్ట్‌లీ మనకి యూజ్ చేసేది అన్‌లిమిటెడ్ ఎడిషన్ రియల్ టైమ్‌లో. సో, సేల్స్ ఓకే. ఫోర్స్ రిలీజెస్ గూడా లైక్ మీకెలా అంటే రిలీజెస్ మీకు రియల్ టైమ్‌లో చాలా ఉంటాయి. లైక్ అడుగుతారు. ఇప్పుడు వింటర్ 2026 రిలీజ్‌లో ఏం అప్‌డేట్స్ వచ్చినాయి నాకు చెప్పు అంటారు. నాకు నాకు డాక్యుమెంట్ చేసి చెప్పు అంటారు. లేకుంటే స్ప్రింగ్ 2025 రిలీజ్‌లో ఏం ఏం అప్‌డేట్స్ ఉండే. ఇప్పుడు వింటర్ 26లో అవి కాకుండా కొత్తగా ఏమొచ్చినాయి. అలా. వి క్యాన్ చెక్ దట్. ఇక్కడ ఏం లేదు. సేల్స్ ఫోర్స్ వింటర్ 26 రిలీజ్ నోట్స్ అని వీడొక రిలీజ్ నోట్స్ ప్రొవైడ్ చేస్తాడు. సో, ఇందులో ఆల్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటది. రిలీజ్ ఏంటి? రిలీజ్‌లో ఏమేం ఫీచర్స్ వచ్చినాయి? ఎక్సెట్రా, ఎక్సెట్రా ఎవ్రీథింగ్. కొత్త ఫీచర్స్ ఏమొచ్చినాయి? పాత ఫీచర్స్ ఏం తీసేసిండు? ఆల్ వి క్యాన్ చెక్ ఇన్ ద రిలీజ్ నోట్స్. డెవలప్‌మెంట్‌లో ఏంటి? సో, థిస్ ఇవి అడుగుతారు లైక్ యూజువల్‌గా ట్రాక్ చేయమని. అండ్ యూ షుడ్ ఆల్సో మీరు చూస్తూ ఉండాలి. వాళ్ళు అడిగినా అడగకున్నా ఎవ్రీడే అప్‌డేట్స్ వస్తుంటాయి కాబట్టి ప్రతి రిలీజ్‌లో మనము ఏమేమి కొత్తగొచ్చినాయని తెలుసుకుంటే ఇట్ వుడ్ బి బెటర్. మన మన అప్‌గ్రేడేషన్స్ కోసం. తర్వాత సర్వర్స్ చెప్పా. సో, సేల్స్ ఫోర్స్ సర్వర్స్ ఎలా చెక్ జేయాలి? సర్వర్ ఇప్పుడు ఆహ్, సేల్స్ ఫోర్స్ అనేది అప్ అండ్ రన్నింగ్ ఉందా? డౌన్ ఉందా? అని ఎలా చెక్ జేయాలి? ఇప్పుడు ఇది నా సేల్స్ ఫోర్స్ వర్క్ నేను చేసుకున్నా. నాకు సమ్‌హౌ ఇక్కడ ప్లీజ్ ట్రై అగైన్ ఆహ్, లైక్ ఇట్స్ నాట్ గెట్టింగ్ లోడెడ్ అని ఏదైనా ఇష్యూ వచ్చింది సర్వర్ నుంచి. సో, నేను ఎలా చెక్ చేయాలి?
ఐడియా లేదు అది. హ్మ్. తెలియదు. లేదు. ఓకే. ఇప్పుడు చెప్పా కదా సేల్స్ ఫోర్స్ సర్వర్స్ అని ఇక్కడ status.salesforce.com అని. యాహ్! ఇక్కడ చెప్పా కదా! ఇక్కడ సర్వర్‌లో రీజినల్ సర్వర్ ఇన్ఫర్మేషన్ చెక్ చేయాలంటే సేల్స్ ఫోర్స్ సర్వర్. సింపుల్ ఏం లేదు మనకి. ఏం కావాలో అది కొడతాం. ఇక్కడ సేల్స్ ఫోర్స్ సర్వర్ స్టేటస్. ఫస్ట్ సేల్స్ ఫోర్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సర్వీసెస్ సేల్స్ ఫోర్స్ సర్వీసెస్ స్టేటస్. సో ఇవి సర్వర్స్. ఇవన్నీ సర్వర్స్. ఇప్పుడు నా ఆర్గ్‌లో చూయించా కదా! నాకు AP61 సర్వర్ అసైన్ అయింది. సర్వర్ వాడు అసైన్ చేశాడు. ఈ సర్వర్ అనేది రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటైనింగ్ మై ఆర్గ్ డేటా. AP61. AP61 సర్వర్ ఇప్పుడు ఫస్ట్ మనం అవైలబుల్ సర్వర్స్‌లో చూసుకుంటాం. AP61. సో నాకు అవైలబుల్ ఉంది సర్వర్. నాకేం ఇష్యూ లేదు. ఇన్ కేస్ ఇష్యూ ఏమైనా ఉంటే మెయింటెనెన్స్‌లోకి వచ్చేస్తది. మెయింటెనెన్స్ పర్ఫార్మెన్స్ డిగ్రేడేషన్ ఏమన్నా మెయింటెనెన్స్ ఉంటే మెయింటెనెన్స్, సర్వర్ ఏమైనా ఇష్యూ ఉంటే సర్వర్. అండ్ వీ కెన్ ఆల్సో ఫిల్టర్. ఇప్పుడు నాది ఏపీ అంటే ఏషియా పసిఫిక్. సో ఏషియా పసిఫిక్ మీదనే ఫిల్టర్ చేస్తున్నాను. ఓన్లీ ఏపీ సర్వర్స్ వస్తాయి. దేర్ ఆర్ నో ఆన్‌గోయింగ్ మెయింటెనెన్స్ విండోస్. ఏమన్నా మెయింటెనెన్స్ ఉంటే మెయింటెనెన్స్ వస్తాయి. ఇదనేది మీరు కొంచెం ఎక్స్‌ప్లోర్ చేయండి ఈ సర్వర్స్‌ని ఈరోజు. సో సర్వర్స్ అయిపోయింది. రిలీజెస్ ఎన్ని రిలీజెస్ ఉంటాయి సేల్స్ ఫోర్స్‌లో ఇన్ అన్ ఇయర్? 2 రిలీజెస్. హ్మ్. యాహ్! 2 చెప్పండి. రిలీజెస్. 3 ఉంటాయి. 3 ఓకే. 3 ఉంటాయి. యూజువల్‌గా 3 ఉంటాయి. ఏంటి అంటే సేమ్ మనకి ఇట్లా సీజన్స్ ఎట్లనో అట్లా గుర్తుపెట్టుకోండి. సమ్మర్, వింటర్, రెయినీ. యాహ్! ఓకే. 3 రిలీజెస్ స్ప్రింగ్ ఇయర్లీ. అండ్ ఆ! సో వీడు సేమ్ అంతే స్ప్రింగ్ రిలీజ్ అంటాడు. రెయినీ. సో వింటర్ అనేది ఏంటిదంటే ఇప్పుడు 2025లో ఉన్నాం గదా! వీడు 2026 రిలీజ్ అనేది వింటర్ రిలీజ్‌కి ఏసేస్తాడు. వింటర్ 2026 అంటాడు. తర్వాత ఇప్పుడు చూడండి 2024లో 2025 రిలీజ్. ది సేమ్ డే వింటర్ రిలీజ్ ఇచ్చేస్తాడు. వింటర్ తర్వాత వింటర్ అనేది అక్టోబర్ నుంచి ఆహ్, జాన్ తర్వాత ఫిబ్రవరిలో స్ప్రింగ్ రిలీజ్ ఉంటది. మళ్ళీ జూన్‌లో సమ్మర్ రిలీజ్ ఉంటది. సేమ్ ఇట్లా. ఆహ్, లైక్ ఇయర్‌లీ 3 రిలీజెస్ ఇస్తుంటారు. ప్రతి రిలీజ్‌లో సాస్‌ని, పాస్‌ని, ఐడబ్ల్యూఎస్‌ని ఎన్హాన్స్ చేస్తూనే ఉంటాడు. అండ్ గైస్ ఈ టర్మ్స్ గుర్తుపెట్టుకోండి. రియల్ టైమ్ లో ఈ టర్మ్స్ వాడుతూ ఉంటారు. వింటర్ రిలీజ్, యాహ్! సమ్మర్ రిలీజ్, స్ప్రింగ్ రిలీజ్, ఇది మెయిన్ రిలీజెస్ మీకు రిలీజ్ డాక్యుమెంట్స్ ఏమంటారు? ఇప్పుడు కొత్త రిలీజ్‌లో ఏమేం ఫీచర్స్ వచ్చినాయి? పాత రిలీజ్‌లో ఏం ఫీచర్స్ లేకుండా ఇప్పుడు కొత్తగా ఏమొచ్చినాయి? ఏమన్నా తీసేసిండ్రా? అదేం లేదు మనకి సేల్స్‌ఫోర్స్ రిలీజ్ నోట్స్‌లోకెళ్తే వి కెన్ ఫైండ్ ఎవ్రీథింగ్. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటది. కొంచెం ఓపికతో చదివితే ప్రీవియస్ రిలీజ్ నోట్స్ ముందేముండే, సేల్స్‌ఫోర్స్‌లో ఈ రిలీజెస్‌లో ఏమేమి ఇంప్రూవ్ అయినాయి ఇప్పుడు డెవలప్‌మెంట్‌లో. ఈ కాంపోనెంట్స్‌లో ఏమేమి ఇంప్రూవ్ అయినాయి. అపెక్స్ అని చెప్పా కదా మీకు ఇంతకుముందు అపెక్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావా యూజ్ చేసి చేస్తామని చెప్పా కదా! సో, అపెక్స్‌లో ఏమేమి ఇంప్రూవ్‌మెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కేటగరైజ్ చేస్తాడు వాడు. ఇది అయిపోయింది. సో, నౌ అది డెవలపర్ మనం డైలీ రొటీన్ ఏముంటదంటారు? ఏం చేస్తాం మనం? డెవలపర్ అని ఉండదు. సేల్స్‌ఫోర్స్‌లో అడ్మిన్ ఉంటది. డెవలప్‌మెంట్ ఉంటది. ఓకే. ఆ! వి షుడ్ బి ఫ్లెక్సిబుల్ టు డూ ఏదైనా యాక్టివిటీ వచ్చింది. సో, ఓకే. ఆ యాక్టివిటీ మనము ఫస్ట్ అడ్మిన్‌తో చేయొచ్చా లేదా? లైక్ ఇప్పుడు అడ్మిన్ అంటే సాస్ సింపుల్‌గా ఓకే. అనుకోండి. ఓకే. ఆ సాస్ యూజ్ చేసి ఏమన్నా చేయొచ్చా లేదా? లైక్ మీద అడ్మిన్ అడిగింది క్వశ్చన్. ఆ! సో యాక్చువల్‌గా ఎట్లా ఉంటదంటే అజైల్ మెథడాలజీ వాడతారు మోస్ట్ ఆఫ్ ద ఓకే. కంపెనీస్‌లో. ఓకే. డెవలపర్ అడ్మిన్ వచ్చేసి సో బ్యాక్ ఎండ్ వర్క్స్ చూసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్
శాండ్ బాక్స్ చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి కదా ఫిక్స్ చేయడము, ఓకే. అండ్ టికెట్స్ యూజర్ టికెట్స్ బేస్ మీద యూజర్స్ క్రియేట్ చేయడము, అండ్ అడ్మిన్ కాదు, కస్టమ్ సేల్స్ ఫోర్స్ అడ్మిన్ అడ్మిన్ కాదు. అడ్మిన్ అడ్మిన్ సో డేటా ఇన్సర్ట్ చేయడము, అప్లోడ్ చేయడము, కొన్ని చిన్న చిన్న ఫ్లోస్ రాయడము, అడ్మిన్ వర్క్ ఉంటుంది. సో డెవలపర్ వచ్చేస్తే ఏంటంటే అజైల్ మెథడాలజీ లో వర్క్ చేస్తారు. సో ఓకే. వాళ్ళకు స్టోరీస్, తర్వాత స్ప్రింట్స్ ఉంటాయి, స్టోరీ అసైన్ చేస్తారు. ఒక్కొక్క స్ప్రింట్ సో మనకు డ్యూరేషన్ ఉంటుంది, 15 days 30 days అట్లా, డిపెండ్స్ అపాన్ ద కంపెనీ. సో ఆ స్ప్రింట్ లో ఎట్లుంటది అంటే హాఫ్ ఆఫ్ ద డేస్ డెవలపర్ కేటాయిస్తారు, హాఫ్ ఆఫ్ ద డేస్ అండ్ టెస్టర్ కి ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ డేస్ లో ఏం చేయాలంటే నువ్వు స్టోరీ డెవలప్ చేయాలి. ఆ స్టోరీ డెవలప్ చేసిన దానికి ఆర్గ్స్ ఉంటాయి అన్నమాట, డెవలపర్ ఆర్గ్ అండ్ టెస్టింగ్ ఆర్గ్, లోడ్ ఆర్గ్, యూఏటి ఆర్గ్. సో ఫస్ట్ నువ్వు ఎక్కడ కోడ్ రాస్తావు అని అంటే యాజ్ ఎ డెవలపర్ గా నీ డెవ్ ఆర్గ్ లో రాస్తావు. ఓకే. ఓకేనా? ఆ డెవ్ ఆర్గ్ లో రాసిన దాన్ని నువ్వు వేరే ఆర్గ్ కు మూవ్ చేయాలి, డిప్లాయ్మెంట్ త్రూ మూవ్ చేస్తావు. డిప్లాయ్మెంట్ కు మనం డిఫరెంట్ టూల్స్ యూజ్ చేస్తాం, విఎస్ కోడ్ అట్లా, చైన్ సెట్స్, సో డిఫరెంట్ టూల్స్ యూజ్ చేసేసి మనము ఆ కోడ్ నువ్వు రాసిన కోడ్ ని టెస్ట్ ఎన్విరాన్మెంట్ లోకి మూవ్ చేస్తాం అనమాట. అక్కడ టెస్టర్స్ నీ కోడ్ ని టెస్ట్ చేస్తారు, కరెక్ట్ వర్క్ అవుతుందా లేదా. ఒకసారి రేపు ఓవర్ ఇద్దాం శివ. మనోడు క్వశ్చన్ అడిగింది కదా, సో దానికి ఆన్సర్ ఇస్తున్నాం. సో దాని తర్వాత ఏమైతే మన టెస్టర్ అప్రూవ్ చేసిన తర్వాత అన్ని టెస్ట్ కేసెస్ టెస్టర్ అంటాడు, మనం మాన్యువల్ టెస్ట్ కేసెస్ రాసుకుంటాడు, అది ఆటోమేటిక్ సెలీనియం బేస్డ్ టెస్టింగ్ అంటే వాడు టెస్ట్ కేసెస్ రాసుకుంటాడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో. సో అవన్నీ కరెక్ట్ రన్ అవుతున్నాయా లేదా యాజ్ పర్ యాక్సెప్టెన్స్ క్రైటీరియా వాడు చెక్ చేసుకుంటారు. వన్స్ అది అయిపోయిన తర్వాత ఏమవుతుంది అని అంటే నీ టికెట్, నీకు అసైన్ అయిన టికెట్ మళ్ళీ బిఏ దగ్గరికి వెళ్తుంది. ఆ బిఏ మళ్ళీ అంతా చెక్ చేసుకుంటుంది, మరియు కరెక్ట్ వర్క్ అవుతుందని. తర్వాత ఏం చేస్తారంటే స్టోరీ డన్ మూవ్ చేస్తారు అనమాట. సో అట్లా నీ స్టోరీ అనేది ఉంటుంది. అది మన ప్రాజెక్ట్ ఒక ప్రాసెస్ కానీ లైక్ ప్రాజెక్ట్ డెలివరీ ఎట్లా చేస్తాం, డెలివరీ ఎట్లా దాంట్లోకి వస్తుంది అన్నమాట ఇది. సేల్స్ ఫోర్స్ లో మీకు చెప్పా కదా, అడ్మిన్ డెవలపర్ టూ యాక్టివిటీస్ ఉంటాయండి. మనం యాజ్ ఏ ఎంప్లాయీ బి ఫ్లెక్సిబుల్ టు డూ అడ్మిన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్. సో యాక్చువల్గా ఏంటి అంటే కొన్ని ప్రాజెక్ట్స్ లో మొత్తము లో కోడ్ అంటారు, నో కోడ్, లైక్ కంప్లీట్ గా అడ్మిన్ తో చేస్తారు. సో అడ్మిన్ అనేది మీరు నేర్చుకుంటే ఏంటి అంటే అట్లీస్ట్ మీకు సస్టైన్ అవ్వచ్చు. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ లో కొన్ని ప్రాజెక్ట్స్ లో 80% అడ్మినే ఉంటుంది, కోడ్ చాలా తక్కువ ఉంటుంది. మీరు అడ్మిన్ అనేది పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే మీరు అట్లీస్ట్ ఎవరు ఏదైనా క్వశ్చన్స్ అడిగినా చెప్పొచ్చు, లేకుంటే మీరు స్టోరీస్ అన్నప్పుడు ఏదైనా ఫీచర్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. సో అడ్మిన్ తో కూడా మీరు మెయింటైన్ చేయొచ్చు ఒక ఎక్స్టెంట్ వరకు. బట్ అడ్మిన్ ఇస్ క్రూషియల్ బ్రో. సో ఎందుకంటే సో నువ్వు డెవలప్మెంట్ చేయాలన్నా కూడా, దాన్ని యూనిట్ టెస్ట్ చేయాలన్నా కూడా నువ్వు నావిగేషన్స్ తర్వాత ఎట్ నుంచి ఎట్ వెళ్తాం, ఏ ఆప్షన్ నుంచి ఆప్షన్కి వెళ్తాం, ఏ స్క్రీన్ నుంచి ఏ స్క్రీన్కి వెళ్తాము, అది మ్యాండేటరీ కదా. సో అవన్నీ మనం ఏం చేసుకుంటే అడ్మిన్ లో నేర్చుకుంటాం. మెయిన్ లో కోడ్ ఆటోమేషన్ అంటున్నాడు కదా అసలు. సో అది ఏంటిది అంటే కోడ్ లేకుండా మనం స్క్రీన్ ఎలిమెంట్స్ తోని ఎట్లా ఒక ఫీచర్ ని బిల్డ్ చేయాలనేది లేకుండా ఒక అప్లికేషన్ ఎట్లా బిల్డ్ చేయాలనేది అన్నమాట. లైక్ ఫ్లోస్, ఇంతకుముందు ప్రాసెస్ బిల్డర్స్ వర్క్ ఫ్లోస్ అని ఉంటున్నాయి. సో దాన్ని డికమిషన్ చేశాడు, ఇప్పుడు మనం వాడడానికి రాదు. సో ప్రజెంట్ ఫ్లోస్ యూజ్ చేస్తున్నాం. ఆ ఫ్లోస్ యూజ్ చేసి కానీ అప్రూవల్ ప్రాసెస్ అట్లా కొన్ని థింగ్స్ ఉంటాయి అన్నమాట. సో దాన్ని యూజ్ చేసుకొని మనము కోడ్ లేకుండా ఫ్యూచర్స్ బిల్డ్ చేయొచ్చు అనమాట. అంటే కొత్త ఫీచర్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నువ్వు లోన్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ అప్లికేషన్ తీసుకున్నావు, నువ్వు లోన్ కి రిక్వెస్ట్ చేసినావు, బట్ లోన్ అప్రూవ్ అయింది అనుకో, నీ ఈమెయిల్ కి నోటిఫికేషన్ రావాలి. సో అట్లా కొన్ని ఫీచర్స్, ఇట్లాంటి ఫీచర్స్ మొత్తము కోడ్ లేకుండా మనం టూల్స్ తోని చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం ఒక లైఫ్ సైకిల్.
ఈ సీఆర్ఎం లైఫ్ సైకిల్ ఎలా అంటే సీఆర్ఎం అంటే సీఆర్ఎం అంటే ఏంటి? అబ్రివియేషన్ బేసిక్‌గా. కస్టమర్ రిలేషన్. కస్టమర్ రిలేషన్. సో, ఏందంటే ఒక కస్టమర్‌ని మనం ఒక కస్టమర్ దొరికితే వాడితో ఎట్లా రిలేషన్ మెయింటైన్ చేస్తాం. లైక్ వాడిని ఎట్లా అట్రాక్ట్ చేయనీకి ఏమేమి యూజ్ చేస్తాం అవన్నీ కూడా సేల్స్‌ఫోర్స్‌లో ఉంటాయి. బిజినెస్ టూల్ లాగా. సో, లెట్స్ సపోజ్ మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇది చెప్దాం ఎగ్జాంపుల్. ఒక లోన్ అప్లికేషనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు లోన్ అప్లై చేసినావు. సో లోన్ అప్లై చేయంగానే వాడు ఏజెంట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నీ లోన్ అప్లికేషన్ కొట్టంగానే నీ లోన్ కి ఒక పాన్ కార్డ్ అకౌంట్ ఉంటుంది కదా, పాన్ నెంబర్ అటాచ్ అయ్యింది. సో ఆ పాన్ నెంబర్ ప్రకారం నీ ఎగ్జిస్టింగ్ లోన్స్ ఎంత, నీ ఏ బ్యాంక్ లో ఏ అకౌంట్స్ ఉన్నాయి, ఏ లోన్స్ ఉన్నాయి. సో నీ డేటా మొత్తము 360 అరౌండ్ 360 డిగ్రీస్ మొత్తం వన్ ముందర కనిపిస్తుంది అనమాట. ఓకేనా? సో అట్లా కస్టమర్ గురించి, లోన్ తీసుకునే కస్టమర్ గురించి వన్ డేటా ఇన్ అండ్ అరౌండ్ 360 మొత్తము దాంట్లో మీకు చూపిస్తుంది. సో అదే విధంగా సో ఇట్లా చేయడానికి ఈ సిఆర్ఎం టూల్స్ అనేవి ఉపయోగపడతాయి అనమాట. అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్ చేయడానికి ఈ సిఆర్ఎం టూల్స్ ఉపయోగపడతాయి. సేల్స్ఫోర్స్ ఒక్కటే కదా, చాలా సిఆర్ఎం టూల్స్ ఉన్నాయి. జోహో సిఆర్ఎం టూల్స్ అన్ని, తర్వాత యాప్ సిఆర్ఎం కూడా ఉంటాయి. ఓకేనా? బట్ ఈ సేల్స్ ఫోర్స్ ఎందుకు ప్రిఫర్ చేస్తాము అని అంటే, మనకు సేల్స్ ఫోర్స్ లో చాలా ఇప్పుడు ఏజెంట్ ఫోర్స్ ఇంక్లూడ్ చేసిండు, ఫ్యూచర్స్ ఎక్కువ ఇస్తాడు వాడు. ఓకేనా? కంపేర్ టు అదర్ సిఆర్ఎం ఫ్యూచర్స్ ఎక్కువ ఉంటాయి. ఓకేనా? ఈజీ టు యూజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీకు ట్యాబ్ యూజ్ చేయాలంటే నీకు సిస్టమే కావాలి. ఇంతకుముందు అయితే అప్పుడు వాడు ఇప్పుడు క్లౌడ్ మూవ్ చేస్తుంది. బట్ సేల్స్ ఫోర్స్ అట్ట కాదు. ఈవెన్ నువ్వు మొబైల్ యూజ్ చేయొచ్చు, ట్యాబ్ యూజ్ చేయొచ్చు. ఓకే, మన హ్యాండ్ లో ఉంటుంది అనమాట మొత్తం. సో అందుకని ఈ సిఆర్ఎం సెక్టర్ లో ఏమవుతుందంటే సేల్స్ ఫోర్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. మేజర్ సిఆర్ఎం చూడు సేల్స్ ఫోర్స్ ఉంటాయి. ఈ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఈ డివిజన్ లో సేల్స్ ఫోర్స్ సిఆర్ఎంస్ యూజ్ చేస్తారు. అంతేకాకుండా సేల్స్ ఫోర్స్ కూడా ఏం చేస్తారంటే బిల్టిన్ ఇస్తాడు అనమాట. అప్లికేషన్ లో సర్వీస్ కానీ, సేల్స్ కానీ, మార్కెటింగ్ కానీ కొన్ని బిల్టిన్ ఫీచర్స్ ఇస్తారు. సో అవి వితౌట్ ఎనీ మోడిఫికేషన్స్ క్లయింట్స్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. క్లియరా రాజేష్ రాజ్? ఓకే. సో ఇప్పుడు సేల్స్ ఫోర్స్ ఈ సిఆర్ఎంలో ఒక సైకిల్ ఉంటుంది. లైక్ ఒక అప్లికేషన్ని మనము ఒక అప్లికేషన్ అని కాదు, ఒక క్లయింట్ మన దగ్గరకు రావడానికి వచ్చినక్కడి నుంచి ఆ క్లయింట్ని మనము మన కంపెనీలో మనం సర్వీస్ ప్రొవైడ్ చేసే దగ్గర నుంచి వాళ్ళకి సర్వీస్ ఇచ్చేదాకా. లైక్ సపోజ్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, డెల్ కంపెనీ ఉంది. ఇట్స్ అన్ ఆర్గనైజేషన్, డెల్ ఆర్గనైజేషన్ ఉంది. వాడు ఏం చేశాడు, వాడు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో వాడు హార్డ్వేర్ డివైసెస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాడు కదా, లైక్ ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ ఎక్సెట్రా. ఓకే, ఈ మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత వీడు మ్యానుఫ్యాక్చర్ చేసి అసెంబుల్ చేసి మొత్తం ఒక ఎండ్ ప్రోడక్ట్ రెడీ అయింది. ఓకే, ఎండ్ ప్రోడక్ట్ రెడీ అయింది. లెట్ సపోజ్ వాడు ఒక కొత్త ల్యాప్టాప్ తీసుకొచ్చిండు. తీసుకొచ్చి దాన్ని మొత్తం ఎండ్ ప్రోడక్ట్ రెడీ చేసి దాన్ని వాళ్ళ టీం టెస్ట్ చేసిండ్రు. సో ఆ ల్యాప్టాప్ అనేది యూజర్కి ఎట్లా యూజర్స్ అంటే కస్టమర్స్కి మార్కెట్లోకి ఎట్లా తీసుకురావాలి? ఇప్పుడు వాడు ప్రోడక్ట్ చేసి పెట్టుకున్నాడు, వాడు వేరే రోజులో పెట్టుకుంటే కస్టమర్స్ రారు కదా, దాన్ని ఏదోలాగా మార్కెటింగ్ చేయాలి కదా. మార్కెటింగ్ చేయాలి, లైక్ 10 మందికి తెలిసేలాగా సోషల్ మీడియా, ఆన్లైన్ మార్కెటింగ్, ఆఫ్లైన్ మార్కెటింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మేజర్గా ఇప్పుడు మనకి ఇలాంటి వాటికి మనము ఈ సిఆర్ఎం, ఇప్పుడు వీడొక కస్టమర్, మనకి డెల్ అన్నట్టు ఒక కస్టమర్. సో మనం సేల్స్ ఫోర్స్ యూజ్ చేసి వీడి రిలేషన్ని, లైక్ విల్ మెయింటైన్ హిస్ రిలేషన్ విత్ దిస్ కస్టమర్
త్రూఅవుట్ ద 360 డిగ్రీస్. ఇప్పుడు వీడి ప్రోడక్ట్ అయింది. సో, వీడు మన సేల్స్ ఫోర్స్ యూజ్ చేసి మార్కెటింగ్ చేసుకోగలడు. లైక్ ఎగ్జాంపుల్, సో, దీన్ని మార్కెటింగ్ చేసుకోవాలా, దీన్ని మార్కెటింగ్ క్లౌడ్ అంటాం. సో, మార్కెటింగ్ క్లౌడ్ అంటే సేల్స్ ఫోర్స్‌లో క్లౌడ్స్ ఉంటాయి. మార్కెటింగ్‌కి యూజ్ చేసుకోవడానికి మార్కెటింగ్ క్లౌడ్, సేల్స్‌కి సేల్స్ క్లౌడ్. సేల్స్ అంటే ఒక ప్రొడక్ట్‌ని సేల్ చేయడానికి, సర్వీస్ ఇయ్యడానికి ఈ ప్రొడక్ట్‌కి సర్వీస్ ఇయ్యడానికి సర్వీస్ క్లౌడ్. సో, ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ మార్కెటింగ్. మార్కెటింగ్ ఎలా అంటే ప్రొడక్ట్ రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత ఈ మార్కెటింగ్ ప్రాసెస్ ద్వారా వీడు కొన్ని క్యాంపెయిన్స్ కండక్ట్ చేయడం. లైక్ ఆఫ్‌లైన్ క్యాంపెయిన్స్ గానీ, ఆన్‌లైన్ క్యాంపెయిన్స్ గానీ. క్యాంపెయిన్స్ అంటే ఐడియా ఉంది కదా! జస్ట్ ఏదన్నా లైక్ ఇప్పుడు మనకి నార్మల్‌గా రోడ్ సైడ్ పెట్టుకుంటారు చూడండి. ఏదన్నా కొత్తగా ఏమన్నొస్తే సిమ్స్ కానీ, కొత్త సిమ్స్ వచ్చిన, సిమ్ ఆఫర్స్ ఉన్న వాళ్ళొక రోడ్ సైడ్ క్యాంపెయిన్స్ పెట్టేసుకొని ఆహ్, యాహ్! అట్లా. సో, అది జస్ట్ ఒక ఎగ్జాంపుల్. ఆఫ్‌లైన్‌లో ఉంటే సోషల్ మీడియా యూజ్ చేసి క్యాంపెయిన్స్ కండక్ట్ చేయడము. ఆ క్యాంపెయిన్స్‌లో లైక్ లెట్స్ సపోజ్ ఒక క్యాంపెయిన్ కండక్ట్ అయింది. అందులో రాజేష్ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఒక డెల్ కొత్త ల్యాప్‌టాప్ వచ్చింది. దాంట్లో రాజేష్ ఇంట్రెస్ట్ చూయించిండు. లెట్స్ సపోజ్ కండక్ట్ చేసినప్పుడు మనం డీటెయిల్స్ ఇస్తాం కదా! లైక్ ఐయామ్ ఇంట్రెస్టెడ్ లైక్ అని చెప్పేసి వాళ్ళు మన డీటెయిల్స్ తీసుకుంటారు కదా! నేమ్, ఫోన్ నంబర్. సో, జస్ట్ ఇంట్రెస్ట్ చూయించిండు. అరే! బానే ఉంది ల్యాప్‌టాప్ అని చెప్పేసి. చూపించినప్పుడు అతను లీడ్ అయితాడు. ఇప్పుడు మనదొక లైక్ మనదొక ప్రాజెక్ట్ అనుకోండబ్బా! మనదొక మార్కెటింగ్ ప్రాజెక్ట్ అనుకోండి. లేకుంటే ఆహ్, వీడే డెల్ ఆర్గనైజేషన్ అనుకోండి మనది. మనదే డెల్ అనుకోండి. లైక్ ఈ ప్రొడక్ట్ రెడీ అయిన తర్వాత మార్కెటింగ్ చేస్తాము క్యాంపెయిన్స్ కండక్ట్ చేసి. క్యాంపెయిన్స్‌లో లైక్ ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తే దెన్ హి విల్ బి ద లీడ్ పర్సన్. వాళ్ళని మనం లీడ్ లాగా స్టోర్ చేసుకుంటాం. ఇది మనదే అనుకోండి ఆర్గనైజేషన్. మనం ఒక హార్డ్‌వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ డివైసెస్ ఆర్గనైజేషన్ ఉంది. దాన్ని మనం సేల్స్‌ఫోర్స్ యూజ్ చేసుకొని మెయింటైన్ చేస్తున్నాం. సో, ప్రొడక్ట్ రెడీ అయిన తర్వాత దాన్ని మార్కెటింగ్ చేస్తాం. క్యాంపెయిన్స్ కండక్ట్ చేస్తాం. సో, ఇక్కడ క్యాంపెయిన్స్ ఎలా అంటే సేల్స్‌ఫోర్స్‌లో వెబ్ టు లీడ్ అని అనుంటాయి. లైక్ మనం క్యాంపెయిన్స్ బిల్డ్ చేసి ఒక యూఆర్ఎల్ ఇస్తాం. ఆ యూఆర్ఎల్ ఎప్పుడైతే ఎండ్ యూజర్స్ లైక్ మనకి యాడ్స్ వస్తుంటాయి కదా! యాడ్స్ డిస్‌ప్లే అయితుంటాయి కదా! సో, దాని మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఒక ఫార్మ్ వస్తది. ఆ ఫార్మ్‌లో మనం డేటా అంతా ఎంటర్ చేస్తాం. లైక్ ఒకవేళ మనకు ఆ ప్రొడక్ట్ మీద మనం ఇప్పుడు కొత్త డెల్ ప్రొడక్ట్ వచ్చినప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే, ఆ ప్రొడక్ట్‌లో ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి డీటెయిల్స్ ఇచ్చేసి సబ్మిట్ కొడతాం. క్యాంపెయిన్ ద్వారా మనకి ఆహ్, క్యాంపెయిన్ ద్వారా మనం కస్టమర్స్‌కి ఆహ్, క్యాంపెయిన్స్ అంటే యాడ్స్ అనుకోండి. యాడ్స్ ద్వారా మనము మన ప్రొడక్ట్‌ని కస్టమర్స్ దగ్గరికి తీసుకెళ్తాం. అందులో యూఆర్ఎల్స్‌లో పెట్టడం, అట్లా పెట్టడం. ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తే దెన్ హి విల్ బి ద లీడ్ పర్సన్. లెట్స్ సపోజ్ నేను క్యాంపెయిన్ ద్వారా ఒక గూగుల్‌లోనో పక్కన యాడ్ పెట్టిన. రాజేష్‌కి అరే! ఇదేదో ల్యాప్‌టాప్ బాగా అనిపించి క్లిక్ చేస్తాడు. మంచిగా అనిపించి ఫీచర్స్ దెన్ హిల్ ఫిల్ హిస్ డీటెయిల్స్. ఐయామ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి ఇచ్చేస్తాడు. సో, దాని దాని ద్వారా సేల్స్ ఫోర్స్‌లో అక్కడ ఇంట్రెస్టెడ్ అని కొట్టంగానే సేల్స్ ఫోర్స్‌లో ఆటోమేటిక్‌గా ఒక ఆపరేషన్ జరిగి రాజేష్ డేటా అంతా సేల్స్ ఫోర్స్‌లో ఇన్సర్ట్ అయితది. నౌ రాజేష్ ఈస్ కాల్డ్ లీడ్. సో, ఆ పర్సన్ మనకి లీడ్. అంటే ఆయన నుంచి మనకి రెవెన్యూ వచ్చే ఛాన్స్ ఉంది. లీడ్ అంటే మీకు ఐడియా ఉంది కదా! లైక్ పొటెన్షియల్ బయర్ గాని హూఎవర్ ఇట్ ఈస్. లైక్ సమ్‌వన్ హూ షోడ్ ఇంట్రెస్ట్. అంటే కంప్లీట్‌గా పర్చేస్ చేస్తాడు అని చెప్పలేము. బట్ అట్‌లీస్ట్ ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది. సో, ఆ లీడ్ అనేది వచ్చినప్పుడు మన ఇప్పుడు డెల్ టీమోళ్ళు ఏం చేస్తారు? రోజు లీడ్స్‌ని మానిటర్ చేస్తారు. కొత్త లీడ్ వచ్చిందని ఒక నోటిఫికేషన్ పోతది డెల్ టీమ్ వాళ్ళకి. వాళ్ళేం చేస్తారు? ఎళ్లి సో అండ్ సో రాజేష్ అనే డేటా ఉంది. సో, రాజేష్ ఫోన్ నంబర్ ద్వారా గాని, ఈమెయిల్ ద్వారా వాళ్ళు కమ్యూనికేట్ అవుతారు. ఐ సీ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అవర్ డెల్ ప్రొడక్ట్. కొత్త ప్రొడక్ట్‌లో మీరు ఇంట్రెస్ట్ చూయించిండ్రు. మా క్యాంపెయిన్ ద్వారా మీ డేటా వచ్చింది. సో, లైక్ ఆర్ యూ రెడీ టు బై? ఐ మీన్ మీకు ఇంట్రెస్ట్ ఉందా? లేకుంటే మీకేమన్నా ఆహ్, లైక్ వి క్యాన్ ప్రొవైడ్ డిస్కౌంట్స్ అని చెప్పడం. ఏదైనా చెప్పేసి చేసి ఒకవేళ యాహ్! నేను కొనాలనుకుంటున్నా అని రాజేష్ చెప్తే లైక్ హి ఈజ్ ఓకే. మనం సేల్స్ ఫోర్స్‌లో ఆ లీడ్‌ని కన్వర్ట్ చేస్తాం. అంటే ఆహ్, ఇప్పుడు
లీడ్ అంటే పొటెన్షియల్ బయర్. అతను కొంటాడా? కొనడా? అని తెలవదు. ఒకవేళ కొంటే కన్వర్ట్ చేస్తాం. కొనకుంటే ఆహ్, డిమోలిష్ చేసేస్తాం. లైక్ ఆ లీడ్ మనకు అవసరం లేదు. హి ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ కాబట్టి నాట్ ఇంట్రెస్టెడ్ అన్నట్టు మనం సేవ్ చేసేసుకుంటాం. ఒకవేళ కొంటే అప్పుడు రాజేష్ మన కస్టమర్ అయితాడు. ఓకేనా? సో, ఇక్కడ దాకా మార్కెటింగ్ క్లౌడ్. బికాజ్ ఇదంతా మార్కెటింగే. మనం మార్కెటింగ్ యూజ్ చేసి క్యాంపెయిన్స్ చేస్తున్నాం. క్యాంపెయిన్స్ చేసిన తర్వాత లీడ్. లీడ్ వచ్చిన తర్వాత మనకి డైరెక్ట్ కస్టమర్ అవుతాడు. అప్పుడు హి ఈస్ కాల్డ్ లైక్ సేల్స్ మనకొక కస్టమర్ ఆయన నుంచి ఇప్పుడు రాజేష్ మన ప్రొడక్ట్‌ని కొన్నాడు. డెల్ మన డెల్ కంపెనీలో ప్రొడక్ట్‌ని కొన్నాడు కాబట్టి ఆహ్, నౌ హి ఈస్ ఎన్ కస్టమర్. ఆయన నుంచి మనకు రెవెన్యూ వస్తుంది. మనకి ఇప్పుడు ల్యాప్‌టాప్ పర్చేస్ చేస్తే డబ్బులొస్తాయి గదా! లైక్ మనకు బిజినెస్‌కి రెవెన్యూ వస్తది గదా! సో, యాస్ ఎ కస్టమర్ విల్ జనరేట్ 3 రికార్డ్స్. రికార్డ్స్ అంటే సింపుల్ డేటా. సేల్స్‌ఫోర్స్‌లో డేటా. లైక్ ఎలా అంటే ఆహ్, అది కవర్ చేద్దాం లేసి. సో, అకౌంట్, కాంటాక్ట్, ఆపర్చునిటీ. ఈ ప్రాసెస్ అనేది మీకు అర్థమైందా? ఇక్కడి దాకా అర్థమైందా? నేను చెప్పిన ప్రాసెస్. ప్రాసెస్ Yeah, give. సింపుల్. కెన్ ఎనీవన్ రిపీట్ దట్? సో ఏంటిది అంటే నార్మల్ టర్మినాలజీ చెప్పేసాను. మార్కెటింగ్. బికాజ్ ఎందుకంటే ఈ ప్రాసెసే మనము మొత్తం మన సేల్స్‌ఫోర్స్ ఆర్గ్‌లో గాని అదే నడుస్తది. అదే ప్రాసెస్ ఉంటది. చూడటానికి సింపులే. కానీ ఇదే నడుస్తది బ్యాక్ ఎండ్‌లో. సో, ఎలా ఉంటది చెప్పండి? జస్ట్ మీ ఓన్ వర్డ్స్‌లో చెప్పేసేయండి. అర్థం కాలేదా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఏమిటంటే రియల్ వరల్డ్ మన రోడ్ పైన వెళ్తుంటే కొంతమంది పాంప్లెట్స్ పంచుతుంటారు. అండ్ మనం నెట్ సెర్చ్ చేస్తుంటే కొన్ని యాడ్స్ వస్తాయి మన వెబ్ పేజెస్ ఓపెన్ చేసినప్పుడు. అండ్ ఈమెయిల్స్ లో కొన్ని యాడ్స్ వస్తాయి, ఫార్మ్స్ డిస్ప్లే అవుతాయి. సో త్రూ దట్ ఫార్మ్స్ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే మార్కెటింగ్ ప్రాసెస్, క్యాంపెయినింగ్ ప్రాసెస్ చెప్తున్నాం మీరు. వాళ్ళు ఏం చేస్తారు అంటే ప్రాస్పెక్ట్ కస్టమర్ డేటాని వాళ్ళు ఏం చేస్తారంటే కలెక్ట్ చేస్తారు. సో ఆ కస్టమర్స్ డేటాని కలెక్ట్ చేసిన తర్వాత ఆ కస్టమర్ డేటా మే బై ఆర్ మే నాట్ బై దేర్ ప్రొడక్ట్, రైట్? కరెక్టేనా రాజేష్ అండ్ కుమార్? హలో. సో ఏంటంటే నువ్వు పాంప్లెట్ తీసుకున్నంత మాత్రాన వాడు ప్రోడక్ట్ కొంటావు అని నమ్మకం లేదు కదా, అంతే కదా? సో ఏంటంటే వాళ్ళు ఆ డేటాను మొత్తం గ్యాదర్ చేస్తారు. ఆ డేటాను గ్యాదర్ చేసిన తర్వాత మార్కెటింగ్ టీమ్ సింపుల్‌గా ఇప్పుడు ఇక్కడ నేను ఒక ఓపెన్ చేసిన. మార్కెటింగ్ టీమ్ మొత్తం ఏం చేస్తారు అని అంటే వాళ్ళకి కాల్స్ లేదా మొత్తం కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయ్యి ఏం చేస్తారు, మా ప్రోడక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉందా, ఓకేనా, పర్చేజ్ చేస్తారా? సో అట్లాంటప్పుడు కొంత కస్టమర్స్ ఏం చేస్తారు, స్కిప్ చేస్తారు. కొంత కస్టమర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆ కస్టమర్ ఏమవుతాడు అని అంటే నీకు లీడ్ అవుతాడు. ఓకేనా, వాడు పాసిబిలిటీ ఆఫ్ టు బై యువర్ ప్రోడక్ట్ ఇస్ హై కదా. ఓకే, సో వాడు లీడ్ అవుతాడు అనమాట. ఈ కస్టమర్ రికార్డ్కి ఏమైతే సేల్స్ ఫోర్స్లో అయితే 3 రికార్డ్స్ క్రియేట్ అవుతాయి. ఒకటి అకౌంట్, కాంటాక్ట్, ఆపర్చునిటీ. ఆపర్చునిటీ అంటే ఏంటిది, ఆ కస్టమర్ నీ ప్రోడక్ట్ బై చేశాడు కాబట్టి ఆపర్చునిటీ. సో ఈ ఆపర్చునిటీకి మళ్ళీ ఆర్డరు, ఇంకా ముందు ప్రాసెస్ పోతుంది, దాని ప్రోడక్ట్ అవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇంతవరకు ఏం చేస్తాము అంటే మనం ఇన్ కేస్ కస్టమర్ మేబీ ఆర్గనైజేషన్ ఆర్ an ఇండివిజువల్ పర్సన్ కదా. సో in case of individual person, contact will be considered సింగిల్ కాంటాక్ట్ రికార్డ్. సో ఆర్గనైజేషన్ అయితే ఒక అకౌంట్ ఉంటుంది. అకౌంట్ రిప్రజెంట్ చేయడానికి మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్ లో CEO ఉంటాడు, మేనేజర్ ఉంటాడు, తర్వాత డిఫరెంట్ పర్సన్ రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఉంటారు కదా ఆర్గనైజేషన్. సో ఆ ఆర్గనైజేషన్ రికార్డ్స్ ఏమైతే అకౌంట్ ట్యాగ్ అయిన అకౌంట్ కి ఈ కాంటాక్ట్ రికార్డ్స్, ఫర్ ఎగ్జాంపుల్ CEO కానీ పర్చేస్ ట్యాకిల్ చేసే కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తము దానికి ఒక కాంటాక్ట్ రికార్డ్ క్రియేట్ చేసేసి ఆ కాంటాక్ట్ రికార్డ్ని అకౌంట్ రికార్డ్ ట్యాగ్ చేస్తాం అనమాట. అర్థమైందా? హలో.
Yes. సో ఇట్లా ఉంటుంది అనమాట ప్రాసెస్. సో It is క్లియరా? nothing but CRM. ఇది సిఆర్ఎం సిఆర్ లైఫ్ సైకిల్ అనమాట. సిఆర్ఎం అంటే లైఫ్ ఇప్పుడు సైకిల్. మనకి మన డెల్ ప్రోడక్ట్‌కి ఇప్పుడు రాజేష్ అనే ఆయన కస్టమర్. సో కస్టమర్‌ని ఎట్లా ఇప్పుడు డెల్ అనేది మన కంపెనీ. రాజేష్ మనకు కస్టమర్. సో ఆయనని ఎట్లా మెయింటైన్ చేస్తాం? ఆయనతో రిలేషన్ ఎట్లా మెయింటైన్ చేస్తాం? ఆయనకు ఆఫర్స్ ఆయనని ఎట్లా అట్రాక్ట్ చేస్తాం? ఎన్ని వేస్‌కి అట్రాక్ట్ చేస్తాం? ఆ 360 డిగ్రీస్ లైక్ ఆయనకి ఆఫర్స్ ఇచ్చి అట్రాక్ట్ చేస్తామా? లేకుంటే ఎట్లా చేస్తాం అనేది ఇట్ ఏం ఆల్ లేదబ్బా, ఫర్ సపోజ్ నీవే ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నావు, ఆ ప్రోడక్ట్ ఎట్లా అమ్మాలి నేను కస్టమర్కి? Okay. ఎన్ని వేలు అమ్ముతావు, ఎన్ని వేస్లలో నువ్వు కస్టమర్ ని గ్రాప్ చేసి వానికి ప్రోడక్ట్ అంటగడతావు. సేమ్ అదే ఆ ప్రాసెస్. సింపుల్ గా చెప్పాలి. దాంట్లో టైప్స్ అంతే. దాంట్లో టైప్స్ మార్కెటింగ్ చేయనీకి సేల్స్ ఫోర్స్ ఒక అప్లికేషన్ ఇస్తాడు. మార్కెటింగ్ అప్లికేషన్ అని, మార్కెటింగ్ క్లౌడ్ అని. ఆ మార్కెటింగ్ నుంచి వచ్చిన మన లీడ్ ఇంట్రెస్ట్ చూపించి కన్వర్ట్ అయితే ఆహ్, కస్టమర్ అయితాడు. ఈ కస్టమర్ ఒక సైకిల్‌ని మెయింటైన్ చేయనీకి సేల్స్ క్లౌడ్ అని వాడతాం. సో, ఈ క్లౌడ్స్ అనేటివి మీరు గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్. లైక్ మీకు సడెన్‌గా అడుగుతారు లైక్ మీరు ఎర్లియర్ ఏ క్లౌడ్‌లో వర్క్ చేసిండ్రు? టర్మినాలజీ ఇంపార్టెంట్. టర్మినాలజీ అండ్ ప్రాసెస్ ఇంపార్టెంట్. అంతే. ఎక్కడైనా ఎర్లియర్ ఏ నువ్వు క్లౌడ్‌లో వర్క్ ఏ చేసిండ్రు? వర్క్ చేస్తున్నావు అని అడుగుతారు అన్నమాట. సో, మీరు ఇలా వస్తుంది కాబట్టి ముందు ఏ క్లౌడ్‌లో వర్క్ చేశారంటే మీరు సింపుల్‌గా ఐ వర్క్డ్ ఆన్ సేల్స్ క్లౌడ్ అండ్ సర్విస్ క్లౌడ్ అని చెప్పేయొచ్చు. లైక్ మోస్ట్‌లీ ఐ హావ్ ఎక్స్‌పోజర్ టు సేల్స్ క్లౌడ్. ఐ హావ్ సమ్ ఎక్స్‌పోజర్ టు సర్విస్ క్లౌడ్ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా? నీ ప్రోడక్ట్ ఉంది, నీ ప్రోడక్ట్ అమ్మడానికి ట్రై చేస్తావు కదా, అది మార్కెటింగ్ క్లౌడ్ అవుతుంది. ఎట్లా అమ్మడానికి ట్రై చేస్తావు. అంతే. అండ్ సేల్స్ క్లౌడ్ అమ్మేటప్పుడు అమ్మేటప్పుడు నువ్వు ఏం చేస్తావో అది సేల్స్ క్లౌడ్. అమ్మిన తర్వాత దానికి సర్వీస్ ప్రొవైడ్ చేయాలి. టీవీ ఉంది, ఒక రిఫ్రిజిరేటర్ ఉంది, దానికి సర్వీస్ ప్రొవైడ్ చేయాలి కదా. సో అది సర్వీస్ క్లౌడ్ లోకి వస్తాయి. Service cloud. కేసెస్ అట్లా. సింపుల్ ఏం లేదు వీడు ప్రోడక్ట్ ప్రిపేర్ చేసిండు. దీన్ని మార్కెటింగ్ చేయనీకే మార్కెటింగ్ క్లౌడ్. ఓకే. ఆ మార్కెటింగ్ అయిన తర్వాత మనకు ఎవడైనా కస్టమర్ వస్తే ఆ కస్టమర్‌ని మనము లైక్ మెయింటైన్ చేయడానికి ఆ కస్టమర్స్‌కి లైక్ ఏమన్నా ఇంకేమైనా ఆఫర్స్ ఉంటే ఈమెయిల్స్ పంపియడానికి లేకుంటే ఆ కస్టమర్‌కి ఇంకేదైనా ప్రోడక్ట్ అమ్మడానికి లైక్ దట్ ఆల్ కమ్స్ అండర్ సేల్స్ క్లౌడ్. తర్వాత ఆ కస్టమర్ మన ప్రోడక్ట్ కొన్న తర్వాత లైక్ సపోజ్ డెల్ ల్యాప్‌టాప్ కొన్నాడు. నాకు 2 రోజులు మంచిగా నడిచింది. తర్వాత నుంచి నాకు ల్యాప్‌టాప్ స్లో ఉంది. హ్యాంగ్ అవుతుంది. సో, అది సర్విస్. అది సర్విస్ క్లౌడ్. లైక్ ఆ సర్విస్ ఆ ఇష్యూ వచ్చినప్పుడు మనము డెల్ సపోర్ట్ టీమ్‌కి రీచ్ అవ్వాలి గదా! నా ల్యాప్‌టాప్ ఇట్లా లైక్ పవర్ ఆన్ అవ్వట్లేదు, చార్జ్ అవ్వట్లేదు అని జెప్పేసి. సో, రీచ్ ఔట్ అవుతాం గదా! అది ఒక కేస్ గాని, టికెట్ గాని రేజ్ చేస్తావు కదా. సో ఆ కేసెస్ మన సేల్స్ ఫోర్స్ లో ఉంటాయి అన్నమాట. కేస్ అనేది సర్విస్ క్లౌడ్. యాహ్! సేల్స్ క్లౌడ్‌లో మనకేంది అంటే లీడ్ కన్వర్షన్ అనేది ఇది ఆటోమేటిక్‌గా అయిపోతది. లీడ్ అనే మనకు ఒక కన్వర్ట్ అని ఒక ఉంటది బటన్. అది కన్వర్ట్ క్లిక్ చేయంగానే ఆటోమేటిక్‌గా మనకి ఇప్పుడు ఇప్పుడు రాజేష్ ఓకే. రాజేష్ అనే ఇండివిడ్యువల్. కాకుండా ఇప్పుడు ఒక రాజేష్‌కి ఒక రీసెల్లర్ అనుకోండి. ల్యాప్‌టాప్స్ రీసెల్లర్. సో, ఆ ల్యాప్‌టాప్స్ రీసెల్లర్ మనకి లీడ్ లాగా దొరికిండు రాజేష్. మన కంపెనీకి సో, ఆయన బల్క్ ప్రొడక్ట్స్ పర్చేస్ చేసిండు. పర్చేస్ చేసినప్పుడు సేల్స్ ఫోర్స్‌లో మనకు 3 రికార్డ్స్ క్రియేట్ అయితాయి. 3 రికార్డ్స్ అంటే 3 టేబుల్స్ అనుకోండి. 3 డేటా అనుకోండి. లైక్ ఇక్కడ అకౌంట్ అంటే ఇక్కడ ఏముంటది అంటే రాజేష్ యొక్క అకౌంట్ ఇన్ఫర్మేషన్. రాజేష్ ఆయనది ఏదైనా కంపెనీ ఉంది. రాజేష్ మ్యానుఫ్యాక్చర్స్ ఆర్ రాజేష్ ఆర్ వాటెవర్ ఇట్ ఈస్ రాజేష్ మ్యానుఫ్యాక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్. అది ఆ ఇన్ఫర్మేషన్ అంతా అకౌంట్‌లో సేవ్ చేసుకుంటాం. తర్వాత కాంటాక్ట్‌లో అంటే ఇప్పుడు లైక్ మనకి మనకి ఈ రాజేష్ కింద ఎవరైనా కాంటాక్ట్స్ లైక్ మేనేజర్ గాని ఆర్ హూఎవర్ ఈస్ సేల్స్ పర్సన్ హూఎవర్ ఇట్ ఈస్. అవన్నీ గూడా కాంటాక్ట్ అంటే సింపుల్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటది. అకౌంట్ అంటే కంపెనీ ఇన్ఫర్మేషన్ ఉంటది. సో, ఈ కాంటాక్ట్‌లలోనే మన లైక్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఏమైనా కేసెస్ రైజ్ చేయాలన్నా వీళ్ళే రైజ్ చేస్తారు. ఈ కాంటాక్ట్స్‌లో అందరు కేసెస్ ఉంటారు. కంపెనీ ఓనర్ గాని, కంపెనీ రెస్పాన్సిబుల్ పర్సన్స్ అవన్నీ కాంటాక్ట్‌లో.
ఆపర్చునిటీ వచ్చేసి ఆపర్చునిటీలో ఏముంటది అంటే, వీడికి ల్యాప్‌టాప్ అమ్మిండు. రాజేష్ మ్యానుఫ్యాక్చర్స్ అనే రీసెల్లర్ కంపెనీకి అమ్మిండు. సో, దాని నుంచి మన డెల్‌లోడ్‌కి ఒక రెవెన్యూ జనరేట్ అయితదిగా. లెట్స్ సపోజ్ $100 ఆర్ $200. ఆ రెవెన్యూని మొత్తం మనం ఆపర్చునిటీలో సేవ్ చేసుకుంటాం. సో, సింపుల్ అంతే. ఇక్కడ చూస్తే అకౌంట్ కంటైన్స్ ఇండస్ట్రీ, రెవెన్యూ, షిప్పింగ్ అడ్రెస్, కాంటాక్ట్ కంటైన్స్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. ఆపర్చునిటీ హౌ మచ్ బిజినెస్ టు డిడ్ విత్ ది ఇంకా కస్టమర్. చాలా రిలేటెడ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఆపర్చునిటీకి మళ్ళీ ఆర్డర్ ఉంటది. ఆర్డర్‌కి ప్రొడక్ట్ ఉంటది. సో, అవి చూద్దాంలే. అవి చాలా ఉంటాయి. ఓకేనా? మీకు హ్మ్. కన్‌ఫ్యూజ్ అయితుండొచ్చు ఒకటే రోజు వింటే. కొంచెం అదే కన్‌ఫ్యూజ్ అవుతది. సో, బట్ ఇక మనం ఇప్పటి వరకు ఆబ్జెక్ట్స్ ఇదంతా వదిలేసేయండి. జస్ట్ మీకు లైఫ్ సైకిల్ అర్థమైంది గదా! మార్కెటింగ్ చేస్తాం. మార్కెటింగ్ చేసిన తర్వాత మార్కెటింగ్ నుంచి లీడ్స్ వస్తారు. మన ప్రొడక్ట్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తే కస్టమర్ అయితాడు. లేకుంటే ఆహ్, లైక్ విల్ డిలీట్ దట్ లీడ్. కస్టమర్ అయిన తర్వాత ఇక్కడి దాకా ఓకేనా? ఈ 2 క్లౌడ్స్ మార్కెటింగ్ క్లౌడ్, సేల్స్ క్లౌడ్. ఇక్కడ దాకా ఓకే. ఓకే. సో, మీకు ఆ ప్రాసెస్ అర్థమైంది యాజ్ ఎ గదా! కస్టమర్. సింపుల్‌గా. సింపుల్ టర్మినాలజీలో అర్థమైంది గదా మీకు? యాహ్. హెవీగా థింక్ హ్మ్. చేయాల్సిన అవసరం లేదు. సాఫ్ట్‌వేర్ కస్టమర్ అవసరం అయ్యే లేదు. తర్వాత అకౌంట్స్ అండ్ కాంటాక్ట్ హ్మ్. ఆపర్చునిటీ ఇవన్నీ ఉంటాయి కదా! ఆటోమేటిక్‌గా ఈ ప్రాసెస్ జరుగుతది. డీటెయిల్‌గా వెళ్దాంలే ఇప్పుడు. సేల్స్‌ఫోర్స్‌లో జస్ట్ మీకు డిఫరెంట్ క్లౌడ్స్ ఉంటాయి గానీ, ఈ 3 క్లౌడ్స్ మేజర్ ఇంపార్టెంట్. మేజర్‌గా మార్కెటింగ్, సేల్స్ అయిపోయింది. తర్వాత మనము ఇప్పుడు శివ సర్వీస్ చెప్పినట్టు ఏమన్నా లేకుంటే మన ల్యాప్‌టాప్ తీసుకున్నాడు. రాజేష్ రీసెల్లర్స్ ఒక 10 ల్యాప్‌టాప్స్ తీసుకున్నాడు. అందులోకేని ఒక ల్యాప్‌టాప్ అనేది చార్జ్ అవ్వట్లేదు. ఆర్ వాట్ ఎవర్ ఏమైనా ఇష్యూ ఉంది. అప్పుడు ఆహ్, లైక్ ఈ మార్కెటింగ్ క్లౌడ్ యూజ్ చేసి హి క్యాన్ రైజ్ ద కేస్. డెల్‌లోడ్‌కి కేస్ రైజ్ చేస్తాడు. ఆహ్, like I purchased some bulk laptops. In that, one of the laptop is not getting charged or it's not getting turned on. సో, అది అదేందది సర్వీస్ గదా! ఇప్పుడు మనకి సర్వీస్ ఇప్పుడు మనము మనది. మనం రాజేష్‌కి సర్వీస్ ఇస్తున్నాం. సర్వీస్ అనే ఆప్షన్ గూడా వాళ్ళకియ్యాలి గదా! ఇప్పుడు ప్రొడక్ట్ అమ్మేసినామా, అయిపోయిందా మన పని గాకుండా యూ షుడ్ ఆల్సో డెడికేటెడ్ టు గివ్ ద సర్వీస్ టు ద కస్టమర్. సో, రాజేష్ కొన్న ఒక ప్రోడక్ట్ వర్క్ అవ్వనప్పుడు మనం కంపెనీ వాళ్ళు సర్వీస్ ఇవ్వాలి గదా! సో, రాజేష్ క్యాన్ యూజ్ దిస్ స సర్వీస్ క్లౌడ్ అండ్ రైజ్ ద కేస్ టు డెల్. నాకొక ల్యాప్‌టాప్ వర్క్ అవుతలేదని. సో, దీన్ని సర్వీస్ క్లౌడ్ అంటాం సేల్స్‌ఫోర్స్‌లో. 3 క్లౌడ్స్ క్లియరా? సింపుల్. మార్కెటింగ్ చేయనీకే యాహ్! మార్కెటింగ్ క్లౌడ్. కస్టమర్‌ని మెయింటైన్ చేయనీకే కస్టమర్ క్లౌడ్. ఆ కస్టమర్ ఏమన్నా ఇష్యూస్ వస్తే దాన్ని మెయింటైన్ చేయనీకే సర్వీస్ క్లౌడ్. సర్వీస్ క్లౌడ్. అంతే. సింపుల్. సర్వీస్ క్లౌడ్‌లో మనం ఈ ఈ ఆబ్జెక్ట్స్ అనేది మాట్లాడదాంలే. లైక్ కేసెస్ యూజ్ చేసి కేసెస్ రైజ్ చేయొచ్చు. సో, ఇక్కడ ఈ లైక్ బేసిక్ వొకాబులరీ, క్యాంపెయిన్స్, లీడ్స్ ఇప్పుడు చెప్పా కదా! కాంటాక్ట్ ఆపర్చునిటీ, కేస్, ప్రొడక్ట్స్, శివ చెప్పినట్టు ఆర్డర్. సో, ఇవన్నీ ఉంటాయి. ఈ మార్కెటింగ్ ఛానెల్స్ మనం ఇలాంటి మార్కెట్స్ యూజ్ చేస్తాం కదా! ఆహ్, ఇంకా ఐ థింక్ ఈ రోజుకి విల్ ర్యాప్ అప్ మరి ఎగ్జాస్ట్ ఈరోజు అయిపోతుంది. ఎగ్జాస్ట్ అయింది. హ్మ్. రేపు ఒకసారి మనము శివ ఇది ప్రాజెక్ట్ మెథడాలజీ చూద్దాం. లైక్ ప్రాజెక్ట్ రియల్ టైమ్‌లో ఏమేమి ఉంటాయి? లైక్ స్టోరీస్ ఎట్లా అసైన్ అయితాయి? వన్స్ శాండ్ హ్మ్. బాక్స్‌లోకి ఎంటర్ అయ్యేంత ముందు మనం చేద్దాం. రేపు డెవలపర్ ఆర్గ్ చూద్దాము క్రియేట్ ఆ! చేసేది. రేపు డెవలపర్‌గా ఎట్లనో చూద్దాం గానీ. తర్వాత ఏం చేద్దాము అనంటే చిన్న చిన్న హ్మ్. టాస్క్‌లొస్తాయి గదా! సో, హ్మ్. అప్పుడు మనము టాస్క్ స్టార్ట్ అయ్యే ముందు యాహ్! అజైల్ మెథడాలజీ తర్వాత ఆహ్, హ్మ్. ఆహ్, డెలివరీ లైఫ్ సైకిల్ అవన్నీ తీసుకుందాం. యాహ్! సో, ఇప్పుడు బేసిక్ క్యూఎంఏ సెషన్ లైక్ ఇప్పుడు సేల్స్ ఫోర్స్ అంటే ఏంటి? జస్ట్ ఒక 1 స్టేట్మెంట్‌లో చెప్పండి. క్లౌడ్ బేస్డ్ కంపెనీ. క్లౌడ్ బేస్డ్. కరెక్ట్. హ్మ్. మన సేల్స్ ఫోర్స్ ఇప్పుడు క్లౌడ్ బేస్డ్ చాలా ఉన్నాయి. సేల్స్ ఫోర్స్‌ని ఎందుకు చూజ్ చేసుకోవాలి? సేల్స్ ఫోర్స్ ఎందుకు వాడుతున్నారు ఎక్కువ? ఇప్పుడు క్లౌడ్ ప్రొవైడర్స్ పీపుల్సాఫ్ట్ ఉంది. ఎస్ఏపీలో గూడా ఉంది శివ అన్నట్టు. బట్ సేల్స్ ఫోర్స్‌ని ఎందుకు వాడుతున్నాం?
సో మళ్ళీసారి రిపీట్ చేస్తాను. సో సేల్స్ ఫోర్స్ మేజర్గా ఎందుకు ఎట్లుందంటే దీంట్లో స్క్రీన్స్ ఉంటాయి కదా, సేల్స్ ఫోర్స్ స్క్రీన్ ఈజీ టు నావిగేట్ ఉంటుంది అనమాట. అట్లా ఫర్ ఎగ్జాంపుల్ శాపే తీసుకున్నాం అనుకోండి, యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఈజీగా ఉంటుంది. మనం ఏదైనా అప్లికేషన్ యూజ్ చేస్తున్నాం లైక్ మైక్రోసాఫ్ట్ అప్లికేషన్ కానీ, టీమ్స్ కానీ, అవుట్లుక్ కానీ, సో ఆ అప్లికేషన్ అనేది మనకి ఈజీగా అర్థం అవ్వడం, ఈజీగా లైక్ నావిగేషన్ అనేది ఈజీగా వెళ్ళిపోవడం, ఈజీగా అర్థం అవ్వడము, యూజర్ ఫ్రెండ్లీ ఉండడం అదొకటి. ఇంకా దాంతో పాటు వీడు ఫస్ట్ మంత్లీ బేసిస్‌లో మనకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాడు. యూజువల్‌గా మోస్ట్ ఆఫ్ ద క్లౌడ్ వెండర్స్ అనేటివి లైఫ్ టైమ్ పర్చేస్‌కి అమౌంట్ కట్టమంటారు. లైక్ నీ లైఫ్ టైమ్ యూజ్ చేసుకోవడానికి అంటారు. ఇదేంటంటే మంత్లీ బేసిస్‌లో కూడా రెంటల్ బేసిస్‌లో ప్రొవైడ్ చేస్తాడు. అండ్ దాంతో పాటు ప్రతి 3 మంత్స్‌కి 3-4 మంత్స్‌కి కొత్త కొత్త ఫీచర్స్ తీసుకొస్తూనే ఉంటాడు. సో ఇవన్నీ చేయడం వల్లనే వాడు సస్టైన్ అయితుండు మార్కెట్‌లో. 1990 నుంచి ఇప్పటికి కూడా టాప్ సీఆర్ఎం ఉందంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ కదా! మాక్సిమం అన్ని డివైజెస్ లో యూజ్ చేయొచ్చు అనమాట మనం ఈ సేల్స్ ఫోర్స్ అప్లికేషన్. యూజర్ ఫ్రెండ్లీ, మొబైల్‌లో యాక్సెస్ చేయొచ్చు, ఎక్కడైనా యాక్సెస్ చేయొచ్చు. సో వాడి యూఐ ఎట్లా ఉంటది అంటే డైనమిక్ యూఐ ఉంటుంది. మొబైల్ సపోర్ట్ చేస్తుంది, ట్యాబ్స్ సపోర్ట్ చేస్తుంది, డిఫరెంట్ పిక్సెల్ సైట్స్ సపోర్ట్ చేస్తుంది, స్క్రీన్ సైజ్ సపోర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ శాపే తీసుకున్నాం అనుకో, శాప్ అట్లా ఉంటుంది, క్లమ్జీ ఉంటుంది ఎన్విరాన్మెంట్ మొత్తం. అండ్ విండోస్ మొత్తం ఆప్షన్స్ మొత్తం మీకు యాజ్ ఎండ్ యూజర్ పర్స్పెక్టివ్ శాప్ యూజ్ చేస్తున్నప్పుడు సో ఏ ఆప్షన్ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. దీంట్లో అట్లా కాదు, హోమ్లోకి వెళ్ళి డైరెక్ట్ నువ్వు ఆప్షన్ సెట్ చేసేస్తావు. కానీ శాప్లో ఎట్లా ఉంటుంది తెలుసా, ప్రతి ఐటమ్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు లైన్ ఐటమ్కి వెళ్ళాలనుకో, ఒక పిఆర్ రేజ్ చేయాలి, ఒకటి చేంజ్ రిక్వెస్ట్ చేయాలి, అట్లా అన్నప్పుడు ఒక ప్రతి ఆప్షన్ దగ్గరికి వెళ్ళాలి, సెర్చింగ్ ఆప్షన్ అనేది ఉండదు అనమాట. సింపుల్ యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది సేల్స్ ఫోర్స్. యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, సేల్స్ ఫోర్స్ సర్వీసెస్ ఎన్ని టైప్స్‌గా కేటగరైజ్ అయినాయి? సేల్స్ ఫోర్స్ మనము 3 ఏంటేంటి? SAS, PWS. ఓకే. SAS అంటే ఏంటి? SWS అంటే ఏంటి? SAS అంటే ఇట్స్ సాఫ్ట్‌వేర్. సింపుల్, వాడొక సాఫ్ట్‌వేర్ ఇస్తాడు అంతే. PWS అంటే ఆ ఇచ్చిన సాఫ్ట్‌వేర్‌తో మనం సాటిస్ఫై అవ్వలేదు, దాంట్లో ఏమన్నా మోడిఫికేషన్స్ చేసుకోవాలన్నా, లేకుంటే కొత్తగా ఏమన్నా కొత్త సాఫ్ట్‌వేర్ వాడు సాఫ్ట్‌వేర్‌లో కొన్ని అప్లికేషన్స్ ఇస్తాడు. లైక్ ఇప్పుడు చెప్పా కదా, సేల్స్ అని, సర్వీస్ అని, మార్కెటింగ్ అప్లికేషన్స్ అని. అవి కాకుండా మన కస్టమ్ బ్యాంకింగ్ అప్లికేషన్స్, ఇన్స్యూరెన్స్ అప్లికేషన్స్ ఇట్లా వేరైటీ ఉంటాయి కదా, మనం అవే యూజ్ చేయాలని లేదు. సో దానికోసం PWS. ఓకే. ఇంకా IWS అంటే? PWS దాంట్లో ఏంటి అంటే ఇన్బిల్ట్ టూల్స్ ఇస్తాడు అనమాట వాడు కస్టమైజ్ చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ వన్ డెవ్ కన్సోల్ ఉంటుంది, కంపైలర్ అండ్ ఫ్లోస్ ఉంటాయి. ఓకేనా, టర్మినాలజీ ఇప్పుడు ఈ టర్మినాలజీస్ ఇంపార్టెంట్ కదా బాబు. యా మనం అవన్నీ కవర్ చేసినప్పుడు చెప్దాం ఫ్లోస్ అంటే ఏంటి. తర్వాత ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సింపుల్ గా వన్ వర్డ్ లో ఏంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్? సర్వీస్ అదే మన సర్వీస్ సర్వర్. సో ఇప్పుడు మనం ఈ మీటింగ్ కండక్ట్ చేసినాం, ఇది జోహో మీటింగ్స్ నుంచి. ఈ మీటింగ్ అంతా రికార్డింగ్ ఇదంతా ఎక్కడ స్టోర్ అయింది? వీడొక సర్వర్లో స్టోర్ అయింది. కానీ వీడికి ఏంది, వీడికి సర్వర్ లేదు, వీడు ఒక థర్డ్ పార్టీ సర్వర్ మీద డిపెండ్ అవుతాడు. ఇప్పుడు మీకు చూపించినట్టు గోడాడీ, హోస్టింగర్ వాళ్ళ మీద డిపెండ్ అవుతాడు. వాళ్ళకి పైసలు డబ్బులు కట్టి వాళ్ళ సర్వర్ మెయింటైన్ చేసుకుంటాడు. సర్వర్లో ఏమైనా ఇష్యూస్ వచ్చినా వాళ్ళ మీదనే డిపెండెంట్ కావాలి. వీడికి ఏం తెలియదు జోహోడికి. కానీ మన సేల్స్ ఫోర్స్లో అట్లా కాదు. వీడికి ఒక పర్టికులర్ సర్వర్స్ ఉంటాయి. మీకు ఇప్పుడు చూపించింది కదా అట్లా ఇంతకుముందు 3 రీజన్స్ లో వాడు మెయింటైన్ చేస్తాడు, ఏసియా పసిఫిక్, ఏమియా అండ్ యూరప్.
సర్వర్స్ కూడా మనోడే మెయింటైన్ చేస్తాడు. సింపుల్. మెయింటైన్ చేస్తాడు. అండ్ 24/7 మనకి బ్యాకప్ ఉంటుంది, బ్యాకప్ సర్వర్స్ ఉంటాయి. సో అట్లా మన డేటా అనేది స్టేబుల్గా ఉంటుంది. డేటా లాస్ అయినా కూడా వాడు డేటా రీస్టోర్ చేయగలుగుతాడు. క్లియర్ అయి 3 రిలీజెస్ ఎన్ని ఉంటాయి సేల్స్ ఫోర్స్ లో? 3 3. స్ప్రింట్ అవే కదా, లైక్ స్ప్రింట్ Winter. సమ్మర్ అది. వింటర్, స్ప్రింగ్, సమ్మర్. సమ్మర్. యా ఇప్పుడు నడిచేది ఏం రిలీజ్? ఇప్పుడు స్ప్రింట్. స్ప్రింగ్ బ్రో, ఇప్పుడు వింటర్ కదా. 26. సింపుల్ రీజన్ గుర్తుపెట్టుకోండి, వింటర్ గా, వింటర్ 2026 అట్లా. Okay. రిలీజ్ అయిపోయింది. సేల్ ఫోర్స్ లో ఏమేమి క్లౌడ్స్ ఉంటాయి ఇప్పుడు మనం డిస్కస్ చేసినంత వరకు? సర్వీస్ క్లౌడ్, సేల్స్ క్లౌడ్, మార్కెటింగ్ క్లౌడ్. సో సిఆర్ఎం లైఫ్ సైకిల్ ఫస్ట్ ఏ క్లౌడ్ తో స్టార్ట్ అవుతుంది? మార్కెటింగ్. సూపర్. తర్వాత సేల్స్. సర్వీస్. క్లౌడ్. సూపర్. సో దెన్ దే విల్ గివ్ సర్వీస్. అంతే, సింపుల్. సో ఈరోజు మీరు ఏం చేయాలి అంటే, లైక్ బేసిక్ యాక్టివిటీ, మీరు సేల్స్ ఫోర్స్ సర్వర్స్ ఉన్నాయి కదా, సర్వర్స్ ఎన్ని టైప్స్, సరే అది ఏమవసరం లేదు. సేల్స్ ఫోర్స్ సర్వర్స్ ఒకసారి మీరు చూడండి, జస్ట్ లైక్ ట్యూటోర్ దట్ టూల్. సేల్స్ ఫోర్స్ సర్వర్స్ ఎట్లా చూడాలి? ఏమైనా లింక్ చెప్పారు సర్వర్స్ అదేనా? ఇన్ఫర్మేషన్, ఎగ్జాక్ట్లీ. స్టేటస్ సంథింగ్. అంతే. మీకు ఆ లింక్ ఏమో లింక్ గుర్తు లేకుంటే సేల్స్ ఫోర్స్ సర్వర్ స్టేటస్, సర్వీస్ స్టేటస్. యా ఒక్కసారి దీన్ని ఎక్స్ప్లోర్ చేయండి. లైక్ ఇక్కడ సర్వర్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ సేల్ ఫోర్స్ సర్వీసెస్లోకి వెళ్ళేసి ఇది ఎక్స్ప్లోర్ చేయండి. లైక్ సర్వర్స్ ఏమేమి ఉన్నాయి, మెయింటెనెన్స్లో ఏమున్నాయి, ఏషియా పసిఫిక్లో ఎన్ని సర్వర్స్ ఉన్నాయి, యూరోపియన్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాలో ఎన్ని ఉన్నాయి, అమెరికాలో ఎన్ని ఉన్నాయి, ఇది ఎక్స్ప్లోర్ చేయండి. రేపు ఒకసారి మీరు ఇది స్క్రీన్ షేర్ చేసి చూపించాల్సి ఉంటుంది. యూఆర్ఎల్ మీరు ఏం ఎక్స్ప్లోర్ చేశారనేది. ఇక ఇప్పుడు చూడండి, ఇక మార్కెటింగ్ క్లౌడ్లో ఏమేమి సర్వర్స్ వాడుతుండ్రు, మార్కెటింగ్ క్లౌడ్ పర్సనలైజేషన్ కేటగిరీస్, ఇవన్నీ ఈ ట్యాబ్లో కానీ ఎక్స్పీరియన్స్ క్లౌడ్, దీనికి ఏం సర్వర్స్ వాడుతుండ్రు, అమెరికాలో, ఏషియా పసిఫిక్లో, యూరోపియన్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాలో. సో ఒకసారి మీరు ఇన్ని ఎక్స్ప్లోర్ చేయండి. జస్ట్ లైక్ ఈ ఇంటర్ఫేస్ని, ఈ టూల్ని ఎక్స్ప్లోర్ చేయండి. రేపు మీరు జస్ట్ నావిగేట్ అయ్యి ట్రైలెడ్ లో అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ట్రైలర్ వద్దులే బాబు, అకౌంట్ క్రియేట్ చేసుకోమని. ఓకే. సో ఎందుకంటే ఫర్దర్ యాక్టివిటీస్ కి మళ్ళీ అప్పుడు అకౌంట్ క్రియేట్ చేసుకోకుండా ట్రైలర్ లో మనం చూపించాలి కదా మరి వాళ్ళకి ఫస్ట్. జస్ట్ ఈమెయిల్ తో లాగిన్ అయితే చాలు. ఓకే. సేల్స్ ఫోర్స్ ట్రైల్ హెడ్ అంటే సేల్స్ ఫోర్స్ ఆర్గ్ క్రియేట్ చేసి దాంతో లింక్ చేద్దాం అంటున్నా, ఇప్పుడు ఈమెయిల్తో కాకుండా. అట్లా వద్దులే ట్రైల్ హెడ్. ఏమంటావు? ఫర్దర్ గా వీళ్ళకి యూజ్ అవుతుంది కదా, అందుకని ఈమెయిల్ తో. ఓకే సర్లే. సో సేల్స్ ఫోర్స్ ట్రైల్ హెడ్ అని సెర్చ్ చేయండి. ఇప్పుడు సేల్స్ ఫోర్స్ ట్రైల్ హెడ్ అని ఇట్లా సెర్చ్ చేస్తే ఫస్ట్ యూఆర్ఎల్ స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఫస్ట్ చేయట్లేదా? ఎవరన్నా ఒకరిని షేర్ చేయమని చెప్పి. ఓకే, మనం చూపించేద్దాంలే, వాళ్ళు చేసుకుంటారు.